లాభం 2 3 4 5 6. ఏంటి ఇవాళ ఎన్ని పూలు కొంటున్నావు? పట్నం నుంచి మీ ఆయన వస్తున్నాడా? ఈ రోజు వస్తానని ఉత్తరం రాశారు. ఇకనే తలారో స్నానం చేసి బాగా వదులుగా జడేసుకొని ఈ పూలు తల్లో ఎట్టుకున్నావు అనుకో, మీ ఆయనకు మతి పోవాలి. రేపో మాపో మా ఆయన కూడా వస్తాడులే. పోతే ఒక్క పువ్వు కూడా అమ్మనివుడు, మొత్తం చెండు తీసి నా తల్లోనే పెడతాడు. వస్తాడు అంటావు, ఎప్పుడు వస్తాడు నీ మొగుడు? నా మొగుడేమన్నా నీ మొగుడులాగా గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు అనుకున్నావా? మిలిటరీలో ఉద్యోగం. తుపాకీ తీసుకొని రాత్రి పగలు దేశానికి కాపలా ఉంటున్నాడు తెలుసా? తీరిక దొరకద్దు. ఏం తులసమ్మా, నీకెన్ని మూరలు కావాలి? నాకు 2 మూరలు మల్లెపూలు అయిపోయాయి, కనకాంబరాలు ఉన్నాయి తీసు. అదే మళ్ళీ చెందించుకోలేదంట. ఇవి జానకమ్మ కోసం, అమ్మేవి కాదు. అబద్ధాలాడమాక. జానకమ్మ తల్ల పూలు అట్టిందే, నువ్వు వ్యాపారానికే బయలుదేరవు. నాకు తెలియదు అనుకున్నావా? నిజమే. ఈ ఆలు పూలు తెచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. జానకమ్మ ఇంట్లో లేదు, ఊళ్ళోకి వెళ్ళిందంట. అందుకే ఇవి దాచుంచా. జానకమ్మకి పూలకు కొదవేమిటి? ఈ ఊళ్ళో ఏ పూల చెట్టుని అడిగినా జానకమ్మని కాదందు. కావాలంటే పావల ఎక్కువ తీసుకో. ఇటివు. పావల ఎక్కువ ఇస్తావా? ఇదిగో 10 ఎకరాల పొలం ఎక్కువ ఇచ్చినా జానకమ్మ కోసం దాచిపెట్టిన పూలు మాత్రం ఎవరికి ఇవ్వను. మరేనే పిల్ల, జానకమ్మ పూల కోసం ఆశపడకూడదు. ఆ పిల్ల మా ఊరు మహాలక్ష్మి. మొత్తం మహాలక్ష్మి కాదు, సీతా మహాలక్ష్మి. రంగమ్మ పిల్లి నేలకు పంపిందా? లేదు జానకి, అత్త ఊరు వెళ్తేనే మంచినీళ్ళ కోసం వచ్చాను. మేమంతా లేవనుకున్నావా? ఇటు రా. బాబు ఇంకో 10 రోజులు గడిగి బాబు, నీ బాకీ వడ్డీకి సహకరిస్తుంటాను బాబు. అడిగితే జాలిపడి గడువేయటానికి నేను యముణ్ణి కాదు బే, తల్వార్ ఖాన్. మాట తప్పిన మనిషికి నేను సైతాన్ కంటే చెడ్డవాణ్ణి. ఏంటంటే తాత, ఏమైంది? చూడమ్మా, డబ్బంతకు అప్పు తీర్చడం ఆలస్యం అయితే చెంబు తెప్పాల ఎత్తుకుపోతున్నాడమ్మా. నువ్వు ఒట్టి పిచ్చోడు తాత. కాన్ బాబా నిన్ను ఊరికి జరిపిస్తున్నాడు అంతే. కాదు కాని బాబా, అయినా అన్నమాట ప్రకారం బాకీ తీర్చొద్దు. తీసుకునేటప్పుడు అంత తొందర తీర్చేటప్పుడు ఉండదు. సర్లే, ఖచ్చితంగా 10 రోజులు ఇవ్వకపోతే కాన్ బాబా నిజంగానే ఊరుకోడు. ఈసారికి మాత్రం నేను వదిలేస్తున్నాడు. సామాన్లను సర్దుకో. ఆ పిల్ల ఏదో అందని సామాన్లు సర్దుకుంటావు బే. ఆ అల్లాయే వచ్చి చెప్పినా ఒప్పుకోడి ఖాన్. పకడా, మొత్తం పకడా. అయితే బాబాకి నిజంగానే కోపం వచ్చిందనమాట. బాబా క్యా హై? ఏం లేదు, చెరిగడ ఎంత తీగా ఉందో తిను. మాటలకి మమకారాలకి వ్యాపారం మర్చిపోయే బేవకూఫ్ కాడి ఖాన్. మై కాబూల్ కా బేటా హూం. అయితే ఇప్పుడు ఏమంటావు? ఎప్పుడూ ఒకే మాట అంటాం. మాది బాకీ చెల్లించాలి, మీది సామాన్ తీసుకోవాలి, కథం. అంతేగాని గడువు ఇవ్వనంటావు. ఒకే మాట 10 సార్లు చెప్పడి ఖాన్ బాబా. అయితే ఇదిగో గాజులు, నీ బాకీ చెల్లేసుకో. బేటీ? నా పేరు బేటీ కాదు, జానకి. తీసుకో. నా బాకీకి నీ గాజు ఇస్తావు ఎందుకమ్మా? నీవేమిటి నావేంటి, మనంతా ఒకటేగా. ఈ బాబాకి మనం పరాయి వాళ్ళం. తీసుకో. ఓహో, తల్వార్ ఖాన్ గారా? ఏమిటిలా వచ్చారు? నేనేం బాకీ లేనే. తల్వార్ ఖానా? అదేం పిలుపు బేటీ? నా పేరు బేటీ కాదు, జానకి. మై సమజ్ గయా. బేటీకి గుస్సా ఆ గయా. छू मंत्रकाली आ जाओ अल्लाउद्दीन की सैतान आ जाओ बेटी की मांची गाजुलते आम फाट देखो गाजुल आ गया తీసుకో బాకీలకు బదులు బంగారం వసూలు చేయగలవు గాని గాజులు ఇచ్చి బాబా అనిపించుకోలేవు. బేటీ ఏ రోషం వచ్చిందా? నీ అన్నది అబద్ధమా? నై బేటీ, నువ్వు చెప్పిందే నిజం. భార్య బిడ్డలు లేని నాకు బాబా అని పిలిపించుకునే హక్కు లేదు. పైసాని మించిన పాశం లేదని రూపాయే అల్లా అని నమ్మి ఈ దేశం వచ్చాను. పైసా పైసా కూడేసి డబ్బు మూట కట్టాను. ఏ సచ్చాయి. కానీ బేటీ, నా అన్న వాళ్ళు లేని ఈ డబ్బు పిచ్చోడు ఈ ఊరొచ్చిన కొత్తలో అమ్మా నాన్న పోగొట్టుకున్న పసిపాపగా ఊరందరి గుండెల్లో ఊయల్లుగే నీ నవ్వు మొహం చూశాను. భాషరాని నేను నీ ముద్దు ముద్దు మాటలతో బాబా అన్న నీ పిలుపుతో భాషతో పాటు బతుకులో ఉన్న తీపిని తెలుసుకున్నాను. ఈ ఖాన్గాడి వ్యాపారమే నీ పిలుపుని దూరం చేసేట్టయితే అసలు ఈ వ్యాపారాన్నే వదిలేస్తాను. మై దందా చూడుదుగా. బాబా బాబా బేటీ, ఏంటిది చిన్నపిల్లాళ్ళ? నేను గాజులు వేసుకున్నానుగా, నవ్వు.
బేటీ ఆకలేస్తుంది, అన్నం పెట్టు జల్దీ. పెడతా పద. పిపీలకం 3 తులాలు వెయ్యి. 2 తులాలు చాలండి, ఎక్కువైతే కవల పిల్లలు పుడతారు. నోర్మోయ్, కమల పిల్లలే పుడతారో కౌరు వల్ల 100 మంది పుడతారు. తినేది కనేది నా పెళ్ళాం, భరించేది నేను. మధ్యలో నువ్వు నొప్పులు పడతావేటి కానీ ఇట్లాంటి తినిపించే 2 అమ్మగారుల్ని పైలోకానికి పంపించారు. ఏమండి మందు నూరటం అయ్యిందా? అవుతోంది. నేను ఇంకా పరగడుపుతోనే ఉన్నానండి. ఇప్పుడు వేసుకుంటే తప్పకుండా కడిపోతుందన్నారుగా. అన్నాను. ఇంకాసేపు ఆ పరగడుపు అలాగే ఉంచు, అయిపోతుంది. గురుగారు, పిల్లలు పుట్టడానికి వేరే పద్ధతి ఏదో ఉందనుకుంటానండి. నోర్మోయ్, ఈ ఊరికే కాకుండా ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకి ఏకైక వైద్యుడు తెలుసా? ఆ సంగతి తెలిసే మా ఊరు నుంచి వచ్చి వైకుంఠం గారు తల్లో పేరు చంపేస్తున్నాయండి అన్నాను. పిచ్చివాడ, పేల బాధ పెళ్ళం బాధ కంటే ఎక్కువ. ఇక నీకు జన్మలో ఆ బాధ ఉండదు. ఇదే పేలహాంతక తైలం, ఇప్పుడే తయారు చేశాను. పట్టు. అంటే అందమైన జుట్టు పోయి ఈ ఊరలు మిగిలినాయి. పిచ్చివాడ, జుట్టు పోతే ఎలా? పేల బాధ వదిలింది కదా. ఈ మాత్రం వైద్యానికి మీ దగ్గరికే రానక్కర్లేదు. మా ఊళ్ళో మంగళి మరిడయ్య ఇంతకంటే బాగా చేస్తాడు. ఏమండి పోనీ ఆ మరిడీని పిలిపించకూడదు? దేనికి? బాగా చేస్తాడేటగా ఆ? వైద్యం. అప్పుడైనా పిల్లలు పుడతారేమోనని. వాళ్ళు చేసేది వైద్యం కాదు, క్షవర కళ్యాణం. నేను చచ్చిన తర్వాత వస్తాడు, అప్పుడు చేయించుకో. పోలే. ఏమిటో ఎప్పుడు పిల్లల గురించి అడిగినా ఇలా మండిపడుతూ ఉంటారు. ఏమిటి అలా వెధమొహం పెట్టి చూస్తావు? నూరు దండాలి బాబు గారు. ఎరా వల్లకట్టి వీరిగా ఆగకు, నేనే వస్తున్నాను. ఏమిటి ఇలా తగలడ్డావు? ఎవరో సత్తారంటున్నారు కదటండి, గత ఆలస్యమైన సత్యదాకా ఉండి తీసుకెళ్దామని వచ్చానండి. ఇప్పుడు చస్తానంది రోగి కాదు, సాక్షాత్తు గురువు గారే. అమ్మో, వాళ్ళు చచ్చిపోతే అట్ట నా వ్యాపారం కాటిలో కర్రలా కాలిపోదు. మారాదు, వైకుంఠం గారి చేతి మాత్ర వల్లకాటి యాత్ర అన్నారు. 6-10 కాలాల పాటు సరళగా ఉండాలా, రోజుకో శవం పంపాలా, నేను హాయిగా బతకాలా. వైకుంఠం గారు తొందరగా రండి బాబు. ఎలా ఏమైంది? రంగడ కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతున్నాడు. మాట పడిపోయింది బాబు, తొందరగా రండి. నేను ఇచ్చిన మందు వాళ్ళ? అది వేసిన తర్వాత ఎక్కువైపోయింది బాబు. నేనిచ్చిన మందు కూడా పని చేయలేదంటే నువ్వు పద, నేను సరే, వస్తాను. రండి బాబు. మీకు పిలుపు వచ్చేసింది, మరి నేను వెళ్ళి కట్లయి రెడీ చేసుకోవాలి కదండి. వస్తానండి. నువ్వు ఆ పని మీద ఉండు. ఆయ్. తులసి పద. బాబు గారు, నా పసుపు కుంకాలు మీరు ఎలాగైనా కాపాడాలి బాబు గారు. నాడి చూడండి బాబు. చూస్తా, అది చూస్తా. సరిగ్గా ఇతనికి ఎన్ని ఏళ్ళు చెప్పండి? మొన్ననే 10 సంవత్సరాలు నిండాయి బాబు. అది సంగతి, ఆ మాట చెప్పరే. ఇంకా ఇతనికి ఏ మందులు పని చెయ్యవు. బాబు గారు, ఏం చేస్తాం లక్ష్మి? ఈ జాతకుడికి 25 సంవత్సరాలే ఆయుష్. 25 సంవత్సరాలు నిండగానే చచ్చిపోయి తీరాలి. ఏదో నా మందు ప్రభావం వల్ల ఈ 4 రోజులు బతికాడు. ఇక ఘడియల్లో ఉంది, బయట పెట్టండి. ఏడవకండి, ఏడవకండి. పోయే మనిషి ప్రశాంతంగా పోనివ్వండి. తులసి, తీర్థం పట్రా. సిద్ధంగానే ఉందండి. గోవిందా గోవిందా నారాయణ. ఆగేంత వ్యవసాయ జానకమ్మా, అప్పుడో ఇప్పుడు అంటున్నాడు. తీర్థం పోయి పుణ్యలోకరికైనా పోతాడు. బాగు చేయడం చేత కాకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి గాని బతికుండగానే తీర్థం పోస్తానంటావా? మరి తీర్థం నీ గురువు గారి నోట్లో జానకమ్మా, నాకంటే నీకు ఎక్కువ తెలుసా? నీకంటే నాకంటే ఆ పట్నం డాక్టర్లకి ఎక్కువే తెలుసు. ఏం బాబాయ్, పెద్దోడివి, నువ్వు కూడా అతని మాటకి దిగాలపడి చూస్తూ ఊరుకున్నావా? అది కాదమ్మా. ఇంకేం మాట్లాడదు, వెంటనే పట్నం తీసుకెళ్ళండి. తప్పకుండా నయం అవుతుంది. అవునరా, జానకమ్మ మాట పొలిపోదు. పదండి, పట్నం తీసుకెళ్దాం. జానకమ్మ, ఏడోకి, ఏ కీడు జరగకుండా మీ ఆయనతో తిరిగి వస్తాం. నేను చెప్తున్నానుగా. అమ్మ పోలేరమ్మా, ఊరందరికీ కన్ను తల్లివి, ఎవరేది కోరినా కాదనకుండా తీర్చే అమ్మవి. నిన్ను రోజు పసుపు కుంకాలతో పూజించే నీ బిడ్డ కాళ్ళపరాడైనా ఆరకుండానే పసుపు కుంకాలకు దూరం అవుతుంటే చూస్తూ ఊరుకోకమ్మా. లక్ష్మి భర్తను బతికించి దాని ఐదోతనాన్ని కాపాడమ్మా. నువ్వు నోరారు కోరుకుంటే పోలేరమ్మ తల్లి కాదంటుందా? చూడు, అలా కాదన్నదనుకో, అది రాయే కాని దేవత కాదు. మళ్ళీ అవును జానకమ్మ, పావలా పువ్వులిచ్చి 10 రూపాయల లాభం కోరే మనుషులున్న ఈ కాలంలో 10 మంది కోసం మొక్కుకున్న నీ కోరికని కాదని ఎలా ఉంటుంది? లక్ష్మి మొగుణ్ణి తప్పకుండా కాపాడుతుంది. రా.
డాక్టర్ బాబు, ఏం పర్వాలేదమ్మా, నీ భర్తకేం ప్రమాదం లేదు. బాబు గారు. ఇదేంటమ్మా, లోపలికి వెళ్ళి చూడు. దేవుడెళ్ళి నా బిడ్డను కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు. ఆపరేషన్ మరో గంట ఆలస్యం అయితే ప్రాణాలు దక్కేవి కావు. అయినా పరిస్థితులు ఇంత ప్రమాదకరంగా మారే వరకు మీరు డాక్టర్ కింద చూపించరు. మాకంత అదృష్టం లేదు బాబు. మా ఊళ్ళో పురుడొస్తే బొడ్డు కోసే పొన్నమ్మే గతి. రోగం వస్తే ఆ నాటు వైద్యుడే దేవుడు. అది కాదంటే పోలేరం మీద భారం వేసి భూమి మీద నూకలున్నంత కాలం బతకడానికి అలవాటు పడిపోయాం బాబు. అదేమిటి, మీ ఊళ్ళో గవర్నమెంట్ హాస్పిటల్ లేదా? బాబు, పల్లెటూళ్ళలో ఆసుపత్రులు అయితే కట్టించారు కానీ వాటిల్లో పనిచేసే డాక్టర్లు అక్కడ ఉండారు బాబు. ఏ డాక్టర్ బాబు వచ్చినా పట్టుమని 10 రోజులు పనిచేయలేదు బాబు. మరే బాబు, తమలాంటి డాక్టర్ బాబు ఒక్కరు మా ఊళ్ళో ఉంటే మా ఆడపడుచులు పసుపు కుంకాలు 10 కాలాల పాటు చల్లగా నిలుస్తాయి బాబు. ఆ దేవుడు ఎప్పుడు దయదలుస్తాడో ఏమో. ఏమిట్రా కళ్యాణ్ ఆలోచిస్తున్నావు? అదేరా ఇందాకటి పేషెంట్ గురించి. అతనికేరా, ఈజ్ ఆల్ రైట్. గండం గడిచిపోయిందిగా. అది కాదురా, ఆ ఊళ్ళో వైద్య సదుపాయం లేక నిస్సహాయంగా బలైపోతున్న రోగుల గురించి. ఆ పనికి ఇక్కడ ప్రజాసేవ చేయబడును అని మెళ్ళో బోర్డు తగిలించుకున్న నాయకులు అనేక మంది ఉన్నారు ఈ దేశంలో. ఆ ఊరికి కావాల్సింది మెడలో బోర్డులు తగిలించుకున్న నాయకులు కాదురా, మెడలో స్టెథోస్కోప్లు వేసుకున్న డాక్టర్స్. కానీ గ్రామాలు మన అవసరాలు తీర్చలేవురా. మన చదువు గిట్టుబాటు కాదు. అంటే నీ ఉద్దేశం? సింపుల్. ప్రైవేట్ ప్రాక్టీస్ అసలే ఉండదు. అథవా ఉన్నా పాలు పెరుగు తప్ప ఒక్క పైసా కళ్ళ చూడలేం. కేవలం డబ్బు కోసం అయితే మనం డాక్టర్లుగా కానక్కర్లేదురా. ఎవరు బాబు నువ్వు? ఏం కావాలనే? ఇది హాస్పిటలేనా? అట్లా అనుమానం వస్తుందనే బయట బోర్డు ఎట్టా చూడలా, ఇది హాస్పిటలే. ఇంతకాలానికి ఈ హాస్పిటల్ మీద దయతలిసి వచ్చిన పేషెంట్ నువ్వు. చెప్పు, చూస్తే ఏమిటో తొందరగా. ఇంతకే నువ్వు? పేస్ చూస్తే డాక్టర్ లా కనపట్లేదు కదూ. అంతే, మన పేసే అంతా. దీనికి ఒక కథ ఉంది. ఏమిటంటే మా అమ్మకి నాన్నకి గుర్ర పందాలు పిచ్చి ఉండేదట. వాళ్ళు సంసారం చేసేప్పుడు కూడా గుర్రాల గోలే. అంతే, మనం ఇలా పుట్టేశాం. పేస్ చూసుకొని కనపడకు. జబ్బు ఏమిటో చెప్పేసి. జబ్బు నాకు కాదు, నీకు. అది వదిలించడానికే వచ్చాను. లేముందు గణపేసే. ఏమిటి సార్ తమరు? నేను డాక్టర్ కళ్యాణ్ని. ఇవాళ నుంచి ఈ హాస్పిటల్ ఒక డాక్టర్ని. అయ్యి బాబు, తప్పైపోయి చేపించండి సార్. లే, ఉద్యోగం పోతే అడుగు తినే పర్సనాలిటీ కూడా కాదు సార్. అన్యాయంగా చచ్చిపోతారు, చేపించండి సార్. సరే ఈసారి క్షమించాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయకు. చేయను. వెళ్ళి హాస్పిటల్ అంతా సర్దు. అలాగే సార్. అయితే మన ఊరికి కొత్త డాక్టర్ వచ్చాడనమాట. ఇంకే దీని వాలకం చూస్తే ఇది సరిగ్గా ఎమ్మెల్యే గారి పెరట్లోనే కాసిన సొరకాయ అయి ఉంటది. మనం అడగకుండా ఉపన్యాసం దంచేస్తుంది. ఎక్కడ పోతే అది మన బుద్ధులు. దీని వాలకం మనకు సరిపడదు, వదిలేద్దాం. డాక్టర్ బాబు, ఎవరిది? డాక్టర్ బాబు. వస్తున్నా వస్తున్నా. డాక్టర్ బాబు. ఈ బాబాయ్ ఏ? అయిపోయింది. అనుకున్నంతసేపు లేదు ఆనందం. మా రంగని బ్రతికించి మా ఊరి మీద జాలిపడి కావాలని డాక్టర్ బాబు వచ్చారంటే 4 కాలాల పాటు ఇక్కడే ఉంటారని ఎంతో సంబరపడ్డాం. కానీ వచ్చిన రోజే ఇలా అయిపోతారనుకోలేదు. ఎవరినని ఏ లాభం? మా ఆసుపత్రి జాతకమే అంత. అయినా ఇదివరకు ఎంతమంది రాలేదు, ఎంతమంది పోలేదు. మేమెవరైనా వాళ్ళని కట్టిపడేశావా? మీరు అంతే. చూడండి, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. అంతేగాని అలా ఆడపిల్లలా ఏడవడం ఏం బాగోలేదు. ఏడవటం ఏంటండి? కళ్ళంటే కాలవల్ల నీరు కారుతుంటే ఏడుపు కాదంటారేమిటి? ఇదే భలేవారండి మీరు. ఈ ఊరు వచ్చినందుకు బాధ కాదు, పట్నం వదిలేసినందుకు బెంగ కాదు. ఏదో కూర కోసం ఉల్లిపాయలు తరుగుతూ ఉంటే దాని పవరు కళ్ళలోకి వెళ్ళి. ఉల్లిపాయలు కోస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి గాని కంచెలోకి అన్నం రాదు. రండి, మా ఊరేం అడిగి కాదు మీరు చేయి కాల్చుకోవడానికి. అది సరే బుల్లెమ్మ, మీ ఊరు కాశీయే కావచ్చు, నువ్వు కాశీ అన్నపూర్ణమే కావచ్చు. అయినా అడగా పెట్టకుండా ఏంటి స్వతంత్రం? ఈ క్యారేజ్ తీసుకురావడం ఏంటి? మేము అడిగినా మా ఊరికి ఏ డాక్టర్ బాబు రాలేదు. అడగకుండా మా కోసం వచ్చిన మీకు ఈ మాత్రం మర్యాద చేయడం మా ధర్మం. ఇంకెప్పుడు వంట జోలికి వెళ్ళకండి. రోజు వేళకి నేనే భోజనం తెస్తాను, భోంచేయండి.
అదేంటి సార్ అలా చూస్తారు? ఆ అమ్మాయి పేరు జానకమ్మ, ఈ ఊరు వాళ్ళందరికీ ఆడపడుచు. అది సరేనయ్యా, మరి క్యారేజ్ ఏమిటి? ఇదే అండి. అయ్యి బాబోయ్, మీరు వద్దన్నా సరే ఊరు కదండి. మీరే కాదు, పై ఊరు వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఆ జానకమ్మ చేతి భోజనం తిని వెళ్లాల్సిందే, అది రూలు. భోంచేద్దారండి. ఆ? అయ్యి బాబోయ్, వడ్డిస్తారండి. మళ్ళా మా అయ్య బతికి బట్టకడతాడు అనుకోలేదు బాబు, మీ దయ వల్ల బతికాడు. ఏం పర్వాలేదా, వారం రోజుల్లో మీ నాన్న పొలానికి వెళ్ళి పని కూడా చేస్తాడు. 100 ఏళ్ళు చల్లగా ఉండు బాబు. నూరేళ్ళేనా? సరే, ఈ ముందు పూటకోసారి ఇవి. తాత వస్తా. మళ్ళీ చదువు పేరెత్తామంటే చంపేస్తాను. యానికి చేయాలి నెల నెల జీతం నీకు. ఏ, తప్పు కాదు, నీ దగ్గర డబ్బు లేదని వాడి భవిష్యత్తు పాటు చేస్తావా? బాబు కూరుకో. చూడు, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి స్కూల్ మాస్టర్ గారికి ఇచ్చి ఫీజు కట్టు. బాబు గారు ఏం పర్వాలేదా, మీ వాడు కష్టపడి చదువుకుని బాగా పైకి వచ్చి డబ్బు సంపాదించినప్పుడు అప్పుడు ఇద్దు గాని. సరే వస్తా. సుగుణ, పెద్దగా వేరే జబ్బు అంటూ ఏం లేదు, కాకపోతే కొంచెం నీరసంగా ఉంది. నేను టానిక్ రాసిస్తాను, 1 నెల రోజులు పడితే తగ్గిపోతుంది. అయ్యో, మధ్యాహ్నం నుంచి ఇదండి వరస. ఒంగోలేడు కూకోలేడు, నోటి మాట పడిపోయింది. అంతేకాదండి అప్పుడప్పుడు అబ్బో, అంతా అర్థమైపోయింది, ఇంకేం చెప్పకో. తులసి, వెళ్ళి కాలకొట్ట కషాయం తీసుకురా. చెప్తా. ఈ దెబ్బతో వీళ్ళ జబ్బు ఫటాఫట్. పట్టుకోండి. అమ్మో! ఏమిట్రా ఇది? తన్నాడండి. గుర్రంలా తన్నాడు అంటే బహుశా ఇది గుర్రపు వాతం అయి ఉంటుంది, ఏమీ సందేహం లేదు. అయ్యుండొచ్చండి, ఈ మధ్యన ఈ జట్కాకు ఆడుకోరానుకున్నాడండి. ఏహనేం చెప్పమే, ఏమీ అనుమానం లేదు. వేధవ తోలేటప్పుడు ఏదో దోషం చేసి ఉంటాడు. ఏమేమి సంతానం? ఏయ్, ఏమండి పిలిచారా? పొయ్యమంటుందా? ఏ పోయండి? ఏ పొయ్యి ఏమిటి? యాప్రాసింహ, మన పొయ్యే. మండుతూనే ఉంది. ఇప్పుడు ఏం పెడతారట? ఊట్లో గుర్రపు నాడ ఉంది, అందులో పెట్టి ఎర్రగా కాలే వరకు ఉంచు. ఏమిటో, ఈయన ఎంతసేపు గుర్రపు నాడాల్ని గురువింద గింజల్ని నమ్ముకుంటారు. ఈ జన్మకు నాకు తల్లయ్యే యోగం ఉందో లేదో. వాత పెడితే తగ్గిపోద్దంటారా? వాత రోగి వాత మార్గామ్యే రోగ తీరాయణం అన్నారు సంస్కృతంలో. వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి గట్టిగా జాగ్రత్తగా పట్టుకోండి. పద పద. ఆపండి, ఏమిటి మీరు చేస్తున్న పని? వాత రోగి వాత మార్గామ్యే రోగ తీరాయణం అన్నారు సంస్కృతంలో. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్? ఏంటి పశువులు చేసినట్టు వైద్యం? తీసేయండి. ఓహో, గుడ్డొచ్చి పిల్లనెక్కించినట్టు తరతరాల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న నా ఆయుర్వేద విద్యను అవమానిస్తే నేను సహించను. ఆయుర్వేదం వాళ్ళు కూడా తెలియని నీలాంటి వాళ్ళు ఆ వైద్యం చేపట్టే ఆ వైద్యం ఎరువు లేకుండా పోయింది. తప్పండి. ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది బాబు. ఒరేయ్, మాట వచ్చిందిరా. ఏం పర్వాలేదు, 4 రోజులు హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకో. చూడు మిస్టర్, మళ్ళీ ఇలాంటి తప్పుడు వైద్యం చేయడానికి ప్రయత్నం చేసావో నిన్ను పోలీస్ స్టేషన్ పంపిస్తాను. జాగ్రత్త. డాక్టర్ బాబు, మీరు కాబట్టి ఎదురుపడి గట్టిగా చెప్పలేకపోతున్నాను. మీరే కనుక మా ఊరు మనిషి అయితేనా నేనేం చేసేదాన్నో. ఇప్పుడు నేను మీ ఊరు మనిషినిగా ఏం చేస్తావు? వచ్చారా డాక్టర్ బాబు? రేపటి నుంచి నా భోజనానికి ఆలస్యంగా వస్తే నేను ఊరుకునేది లేదు. రండి. రేపటి సంగతి సరే, మరి ఇవాళ ఆలస్యంగా వచ్చాను కదా, దీనికి శిక్ష ఏమిటో? 2 ముద్దలు ఎక్కువ తినడమే దీనికి శిక్ష. ఓ ఎస్, 4 ముద్దలు ఎక్కువ తింటాను. చాలు చాలు చాలు. జానకి, రోజు నీకు ఇలా శ్రమ ఇవ్వటం నాకు ఇష్టం లేదు. అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చేసుకుంటే మాకు మరీ సంతోషం. మా ఊరికి 2 డాక్టర్లు అవుతారు. సారీ, నేను డాక్టర్ని యాక్టర్ని చేసుకోదలుచుకోలేదు. మరి మంచితనం అందం కలబోసిన పసిడి బొమ్మ లాంటి పల్లెటూరు పిల్లని చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుక నవ్వు? లేకపోతే ఏమిటి బాబు, ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడా రాని పల్లెటూరు పిల్లలు చేసుకునే కర్మ మీకేమిటి? మీరు కో అంటే 1 కోటి మంది పట్నం పిల్లలు మీ కాళ్ళ దగ్గర ఉంటారు. వస్తాను. ఇంగ్లీష్ వచ్చని ఇంగ్లీ వేషాలేసే కొంతమంది ఆడపిల్లల కన్నా అచ్చమైన తెలుగుతనానికి అందాన్ని ఇచ్చే నువ్వంటే నాకు చాలా ఇష్టం. మన బతుకు కూడా పులి మేక అట్లాగే అయిపోయింది. ఏమిటా మొదటి పోలిక? ఆ డాక్టర్ బాబు పులిలా ఊళ్ళో దిగాడు, మేక లాంటి తమరు తోక ముడిచి రోగులు దొరక్క ఈగలు తోలుకుంటున్నారు. పుండు మీద కారం చల్లేటి బాబు నిన్ను.
పోతలకి నిజం చెప్తే అంటే మరి సంతానం సంతాన లక్ష్మి ఏమిటండి? ఇట్లా ఓటాడుకుందాం. ఏ మాటండి? పులి మేక మరి ఈ ఆట ఆడితే పిల్లలు పుడతారా నడక్కు నాలుగు కోసేస్తాం జాగ్రత్త. అన్నపూర్ణమ్మ తల్లి మాదా కవలం అమ్మా ఇప్పుడు మా దాకోవడం ఏంట్రా అంట్ల వ్యథ. కాస్త సజ్జలు ఉంటే పెట్టించండి. ఒరే వీరిగా ఏమిట్రా అవుతారు? మరి ఏం చేయమంటారంటే, ఇది వరకైతే రోజుడిచి రోజు ఓ శవాన్ని పంపి నా కడుపు నింపేవారు. ఇప్పుడు శవం వస్తే ఒట్టు. అవునరా, ఆ డాక్టర్ గారు వచ్చి చచ్చేవాళ్ళని బతికించి నీ కడుపు కొట్టాడు, రోగుల్ని తన వైపు తిప్పుకుని నా కడుపు కొట్టాడు. రేయ్, నువ్వు నేను బతికి బట్ట కట్టాలంటే ఒకటే మార్గం. ఏటండి? ఇట్రా, భయపడకు. అలా చేయకపోతే నువ్వు నేను చావడం ఖాయం. అప్పుడు మనల్ని కాల్చడానికి కూడా ఎవ్వరు ఉండరు. ఏమంటావు? అట్టగానండి. ఖాన్గడు మనల్ని చూసేంటే ఇక్కడ పాసేస్తాడు. పోదాం పద. డాక్టర్ సాబ్ ఏ సచ్చినోడికి చేతులు వచ్చాయి ఈ బాబుని కొట్టడానికి? మరే కొట్టోడితే తెల్లారేసరికి పురుగులు పడి సత్తాడు. బాబుగారు కొంచెం కాళ్ళు నొక్కనా? వద్దమ్మా, వెళ్ళి మీ పనులు చూసుకోండి. మిమ్మల్ని ఒంటరిగా వదిలి ఎలా పెడతాం బాబు? ఏం పర్వాలేదు ఖాన్భాయ్, మన అప్పారావు ఉన్నాడు కదా. ఈ నిద్రమోహం గాడ ఈడేం చూస్తాడు సాబ్. మీరు కోలుకునేదాకా మా జానకి బేటి దగ్గరుండి చూసుకుంటుంది. ఏం బేటి? అలాగే బాబా. చలో చలో, డాక్టర్ సాబ్ కి విశ్రాంతి కావాలి. చలో, అరే చలో జల్దీ. స్టాప్. ఇది ఎక్కడ సస్పెన్స్? ఎక్కడికి వెళ్తున్నావో చెప్పకుండా. ఇదిగో డాక్టర్ బాబు, ఎక్కడికి అడగద్దన్నా మాట్లాడకుండా నాతో రండి. అమ్మయ్యా, వచ్చేసాం. అన్నమాట ప్రకారం డాక్టర్ బాబుని తీసుకొచ్చాను. దీవించి తల్లి. నమస్తే. ఏమిటి అలా నిలబడ్డారు? పోలేరమ్మ తల్లికి దండం పెట్టండి. పోలేరమ్మ తల్లి? ఎవరా పోలేరమ్మ తల్లి? మేడం పోలేరమ్మ గారు? అయ్యో, ఏం తెలీదు. ఆవిడే పోలేరమ్మ తల్లి. ఈవిడే? ఇది ఈవిడ పాపం రాయలు అయిపోయింది. మళ్ళా మాట ఎవరైనా చెప్పించారా? అయ్యో తప్పండి, అలా అనకూడదు. మిమ్మల్ని కాపాడింది ఈ తల్లే. నన్ను కాపాడింది, కళ్ళలో పెట్టి చూసుకుంది ఈ చల్లని పిల్ల గాని ఆ తల్లి కాదు. ఎవరు కాపాడాలన్నా ముందు ఆ తల్లి దయంటేనే. దండం పెట్టండి. సరే సరే, పెట్టాను. ఆ తర్వాత? అయ్యో, అన్నీ చెప్పాలి. అమ్మా పోలేరమ్మ తల్లి. అమ్మా పోలేరమ్మ తల్లి, నీ దయ వల్లే గండం గడిచింది. గండం గడిచింది కదా? అబ్బా, మొత్తం చెప్పండి. నీ గండం వల్ల ఈ దయ గడిచింది. ఐఎమ్ సారీ, నీ దయ వల్ల ఈ గండం గడిచింది. నన్ను ఇలాగే 10 కాలాల పాటు చల్లగా చూడమ్మా. అంటే? నన్ను ఇలాగే 10 కాలాల పాటు చల్లగా చూడమ్మా. నన్ను ఇలాగే 10 కాలాల పాటు ఆ బ్యాలెన్స్ సత్తే చెప్పను. ఏ? ఎందుకంటే ఏ ముద్దు ముచ్చట లేకుండా ఇలాగే ఒంటరిగా 10 కాలాల పాటు నేను బ్రతకలేదు. పాడు. ముద్దు కావాలని దేవతను ఎవరన్నా కోరతారేమిటి? అయ్యో రామా, ముద్దులు ఆ దేవతను కాదు నేను కోరేది, ఈ దేవత. చెప్పండి. జనకి, ఈ ఊరి మేలు కోరి వచ్చావనే అభిమానంతో నా పేటీ నీకన్నం పెట్టి నీ ఆకలి తీరుస్తోంది. ఆడపిల్ల, అందులోనూ అనాథ కదా అని వేరే ఆకలి తీర్చుకుందామనుకున్నావో? బేటీకి కోట గోడలా నేనున్నాను. బేటీకి కీడు తలపెట్టే ఈగని కూడా కోట దాటి రానివ్వడి తల్వార్ ఖాన్. ఖబర్దార్. సారీ, అంటే నీ బేటీ మీద నీకే నమ్మకం లేదనమాట. ఖమోష్. నా బేటీ కోహినూరు వజ్రం. నీతికి నీడబట్టే నా బేటీ లాంటి వాళ్ళు కోటికి ఒక్కళ్ళు కూడా ఉండరు. నాకు నమ్మకం లేనిది నీ మీద, నీ పట్నం బుద్ధుల మీద. సమझे? సమజ్ గయా భాయ్, బిల్కుల్ సమజ్ గయా. అంటే పట్నంలో పుట్టిన వ్యక్తికి ప్రేమించే హక్కు లేదంటావా? ప్రేమించిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలనుకోవడం తప్పంటావా? డాక్టర్ సాబ్. అవును ఖాన్ భాయ్, జీతం తీసుకుని ప్రజలకు సేవ చేసే నాకంటే ఏ ప్రతిఫలమో ఆశించకుండా ఊరందరికీ సేవ చేస్తున్నా
జానకి ఉన్నతమైన మనసుని ఆరాధిస్తున్నాను. ఆమెకు అభ్యంతరం లేకపోతే మీ అందరి సమక్షంలో ఆమె మెడలో ముడుముళ్ళు వేయడానికి సిద్ధంగా ఉంది. డాక్టర్ సాబ్, ఇది కళా నిజమా? నా బేటీకి మీరు నిఖా కడతారా? పెళ్లి చేసుకుంటారా? నిజమా డాక్టర్ సాబ్? ముమ్మాటికి నిజం. నా బేటీ చేసిన పూజలకి మంచి భర్త దొరుకుతాడనుకున్నాను కానీ మనసు నా దేవుడే పెళ్ళాడతాడనుకోలేదు. సాబ్, మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక ఏవేవో మాట్లాడాను. ఈ సంగతి ఊరందరికీ చెప్తాం. ధూమ్ధామ్ గా మంచి జబర్దస్తిగా పెళ్లి చేస్తాం. వస్తాం సార్. మళ్ళీ పెట్టిన పువ్వులు చాలేవే, వచ్చిన పేరంటాలకి ఒక్క పువ్వు కూడా ఉంచకుండా అన్ని పెళ్లి కూతురుగా పెట్టేస్తున్నావు. కాస్త ఊరుకో. చిన్నప్పటి నుంచి జానకమ్మకి రోజు నేనే పువ్వులు ఎడుతున్నా. పెళ్ళైన తర్వాత డాక్టర్ బాబు పువ్వులు ఎట్టనిస్తాడో లేదో కాస్త ముచ్చట తెచ్చుకొని. ఆయన వద్దంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా ఏంటి? శోభనం గదిలో కూడా దూసుకుపోతావు. సర్లే, ఆ డాక్టర్ బాబు వాలకం చూస్తుంటే జానకమ్మని అరక్షణం కూడా వదిలిపెట్టట్లేడు. ఇక నేనెక్కడ దూచుకుపోయేది. అవునే మళ్ళీ మన జానకమ్మ అదృష్టవంతురాలు, అందుకే శ్రీరామచంద్ర లాంటి మూడు దొరికాడు. అవును, దేనికైనా పెట్టి పుట్టాలి. మనం పెట్టి పుట్టాంగా, అందుకే నా మొగుడు సైన్యంలో, నీ మొగుడు సాని కొంపలో. ఇంకా ఇలాగే ఉన్నారా? అవతల పంతులు గారు ముహూర్తం దగ్గర పడిందని పిలక పీక్కుంటున్నారు. జల్దీ జల్దీ తీసుకురండి. అలాగే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే తుంగేవ శరదాం శతం. ఏం జానకమ్మ, ఇంత ఆలస్యమైందే? ఆయన పట్టానికి కదలదెవరుగా. ఎవరేమిటి? మా ఆయన. పళ్ళు తోకోవడం దగ్గర నుంచి వీపు రుద్దేదాకా నేను పక్కనే ఉండి సాయం చేయాలి. క్షణం ఆలస్యం అయిందనుకో జానకి 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 అని కలవరిస్తారు. హాస్పిటల్కి వెళ్లే వరకు క్షణం వదలరనుకో. ఎట్లా దీని మీద కూసుని మీ ఆయన కబుర్లు అన్ని చెప్పమ్మా, మా అందరికి వినాలనుంది కదరా. సరే. మన పెళ్లికి అన్ని చీరలు కొన్నారా? నిన్న మళ్ళీ 2 చీరలు కొని తెచ్చారు. వద్దంటే వింటేగా, కట్టుకునేదాకా వదలలేదు. ఇదిగో ఇదే. ఎంత ఉంటుందో? 500 రూపాయలు. ముయ్యమ్మా, ఈగలు దూరతాయి. నోరు తెరిచి చాలా సేపు. నువ్వు కూడా కూర్చో. అసలు నిన్నేం చేశారు తెలుసా? ఏం చేశారు? వాళ్ళ ఆయన ఆవిడ్ని ఏదో చేసుకుంటాడు, మధ్యలో మీకెందుకు ఇంత ఆరాటం? పెద్ద మీటింగ్లు పెట్టారు, ఏం చేశారు అని. వెళ్ళండి అవతలకి. జానకమ్మ, ఒకసారి ఇలారా. నీకేమన్నా మతిపోయిందా? సంసారం గురించి నలుగురితో చెప్పొచ్చా? ఏ చెప్పకూడదా? అయ్యో పిచ్చి పిల్ల, ఆడదాన్ని ఐదోతనం గురించి నలుగురితో చెప్పుకుంటే ఏ పాపిష్టి కళ్ళైనా పడ్డాయనుకో సంసారానికి మంచిది కాదు. ఇంకెప్పుడు చెప్పద్దు. చూడండి సార్, సుందరం ఉరేసుకుంటానని, రంగయ్య ఏమో కరెంటు వేలాడతానని గోల్ చేస్తున్నారు. ఈ పురికొస్తా ఊరేసుకుని ఈవిడి చావటం, రంగయ్య దానిలో వెళ్ళిపెట్టి శక్తిని చావటం అంతా బానే ఉంది. అసలు ఎందుకు చావాలి? ఇదండి వరుస. చిలకా గోరింకలా ఉండేవారు. రాత్రి టూరింగ్ హాల్లో దసరా బుల్లో సినిమా చూసి వచ్చారు, ఇలా అయిపోయారు. అదేమిటండి, సుందరమత్త రంగయ్య మామ అలా అయిపోయారు? వాళ్ళు ఇప్పుడు సుందరమ్మ రంగయ్య గారు కాదు, అక్కినేని వాణిశ్రీ. అదేమిటండి? అదంతేలే. అవును, కాస్త ఆలస్యం అయితే నేను క్యారేజ్ తీసుకురావద్దని చెప్పాను కదా, నేనే ఇంటికి వచ్చి పనిచేసేవాడుగా. ఏమో బాబు, వేళకు మీకు భోజనం పెట్టకపోతే నాకు పిచ్చెక్కినట్టుంటుంది. థ్యాంక్స్. అది సరే, పక్కూర్లో దసరా బుల్లో ఆడుతున్నాడు, చూద్దాం. ఎందుకు? సోగ్గాడు ఎదుటే ఉంటే? నీ ఎదుట ఉన్న ఈ సొగ్గాడు చూస్తూ ఊరుకునే రకం కాదు, మొండి కట్ట. ఏంటండి ఇది? ఎందుకు అంత సిగ్గు? ఎవరు వచ్చేస్తారు? ఎవరు లేదు కదా, పైగా భార్య భర్తలు. జానకే, స్క్రూ డ్రైవర్ తీసుకురా. అయ్యో, మీకెందుకండి కరెంటు పనులు? కరెంటు వాళ్ళు కబురు చేస్తే వాళ్ళే చేస్తారుగా. కరెంటు వాళ్ళు? అయ్యో రామ, పెళ్లి పందిట్లో కరెంటు పోయింది స్వామి రండి అని కబురు చేస్తే పిల్లాడు పుట్టిన తర్వాత బారసాలకు తీరిగ్గా తిందామని వస్తారు. అంతవరకు ఓపికలే తెచ్చావా? థ్యాంక్స్. అయ్యో వదలండి, ఏ పూజ చేసుకోబోతున్నాను, తాకారంటే ఊరుకోను. నిజంగానా? అంతే. వారు పూజ చేస్తున్నారట, మనం తాకూడదట. రోజు జానకి, ఏ జానకి, ఇటు ఇటు చూడు. నాకేం కాలేదు, ఊరికే నాటకం ఆడాను.
ఏమండి ఏమిటో చిన్నపిల్ల ఏదో సరదాగా చేశాయని చెప్పాను కదా. సరదాకైనా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. మీకేదైనా జరిగిందని కాలొచ్చినా మీ జానకి బతికుండదండి. ఓకే ఓకే, డోంట్ వరీ. ఆల్ రైట్, కల్లో నీకు కనిపించినా నవ్వుతూనే కనపడతాను. ఓకే, ఇంకెప్పుడు చేయని చెప్పాను కదా. నవ్వు 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 నవ్వాలి. నా మాట నమ్మకలేదు. నవ్వు నవ్వు. నూరు, సరిగ్గా నూరు. ఏమండి ఏమండోయ్, మిమ్మల్నేనండి. వినపడుతూనే ఉంది. ఏమిటో చెప్పాడు. నేను నీళ్ళు వేసుకున్నానండి. ఉద్ధరించావులే, రోజు 3 సార్లు పోసుకుంటూనే ఉన్నావుగా. అబ్బా, మీకేమీ తెలీదు. ఏంటి జానకమ్మ, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? డాక్టర్ బాబు చేసిన చిలిపనులు ఏమైనా గుర్తుకొచ్చాయా? పోమల్లి, అదేం కాదు. అమ్మా, అదేం కాదంటే నువ్వు ఊరుకుంటానంటే మా ఆయన అంతేలే. మిలిటరీకి వెళ్ళక ముందు చీకటి పడితే చాలు చిలి పనులతో నన్ను చంపేసేవాడు. ఆడెక్కడున్నా ఆడు చేసిన చిలి పనులు తలుచుకుంటూ నేను ఇట్టాగే నవ్వుకుంటాను. అక్క అక్క, మరేమో అది కాదక్క, చింతకాయలు దొరికినాయి, మామిడి పిందెలు దొరకలేదక్క. చింతకాయలా? రారా. అమ్మ జానకమ్మ, అదే సంగతి. అబ్బో, అదే కదూ. అబ్బా, సిగ్గు చూడు. ఉండు, పాట పాడతాను. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. అదేటట్ట దిగిపోయావు, కూర్చో. ఇదిగో డాక్టర్ బాబు, ఈ ఆళ్ళ నుంచి మీ ఆవిడ కాలు కింద ఎట్టడానికి వీల్లేదు. ఏ నేల బాగానే ఉందిగా. అబ్బా, నేల బాగానే ఉంది లేవయ్య మహానుభావ. మీ ఆవిడ నెల తప్పింది. ఇదిగో డాక్టర్ బాబు, సూది మందేసినంత సులభం కాదు తొలికాని పంటే. అమ్మాయిని భద్రంగా చూసుకోవాలి. గాజు గ్లాసే అనుకో. ఏ బరువైన పని చేయనివ్వకూడదు. అలాగే చేయను. నువ్వు ఏ బరువు పని చేయకూడదు, అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైందో ఏమో. అమ్మో, నీ ఊరంతా తిరిగి రావాలి. ఎందుకు? ఎందుకో వీళ్ళందరికీ తెలుసు. వస్తా. అర్థమైందిలే, మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కదా. అమ్మ దొంగ, ఇంత శుభవార్త నాకు చెప్పకుండా వస్తావా? నువ్వు చెప్పబోతా రాకేటో మా బాబు చెప్పండి. బాబు బాగుందో, మా బాబు రాకుండానే పొమ్మంటున్నావు. ఇక ఆయన పుడితే అన్ని పస్తులేనా? ఎందుకు? ఈ ఊరు వచ్చిన కొత్తలో మొదలెట్టారుగా వంట, మళ్ళా మొదలెట్టండి. నేను చెప్పేది ఈ పస్తుల గురించి కదా. మరి ఆ పస్తులు, ఆ పస్తులు, ఆ పస్తులు. చెప్దామంటే ఎవరు దొరకరంటే. ఇదిగో సుందరమ్మా, ఆగు ఉండవమ్మా, అసలే కడుపులో గొడవలాడుతుంటాను. జానకమ్మ నీళ్ళు వస్తుంది. ఎట్టా ముందు చూద్దాం పదా. ముందు ఆ పని కాని. అవును, అమ్మ కడుపులో గొడవలు. ఇదిగో ఆడపడుచులు, మీకు సంగతి తెలుసు. ఏ సంగతి? జానకమ్మ నెల తప్పింది. అరే జల్దీ ఆవు బేటీ. ఏమిటి బాబా ఇవన్నీ? చెప్తా పెహలే ముహ్ మీఠా కన్నా, నోరు తెరు. అరే జల్దీ దించవయ్యా. ఏ దేఖో బేటీ, ఇది ఉయ్యాల, ఇది గాలి బుడగల్, ఇది పిలక్కాయ్, గిలక్కాయ్, గిలక్కాయ్. ఇవన్నీ మా బేటీకి. అప్పుడే ఇవన్నీ ఎందుకు బాబా? అరే క్యా బాత్ కర్ రహే బేటీ తుమ్. మన మళ్ళీ అప్పుడే ఈ సంగతి జిల్లా అంతా చెప్పేసింది. రేపు నాకన్నా ముందే ఎవరన్నా దీన్ని తెచ్చారనుకో, అప్పుడు ఈ తాత ఉయ్యాల్లో చోటా బేటీ ఊగదు కదమ్మా. అందుకే అందరికన్నా ముందే తెచ్చా. బాబా, నన్ను దీవించు బాబా. అలా నేను చల్లగా చూడాలి. ఉఠో బేటీ ఉఠో. ఏ దేఖో బేటీ, ముందే చెప్తున్నా, ఆడపిల్లనే కనాలి. మళ్ళీ ఈ బాబాగాడి చోటా బేటీతో ఆడుకోవాలి. పో బాబా. ఏమిటో పళ్ళన్నీ ఎగిలించుకుని అవుతున్నావు? ఎవరైనా టూత్ పేస్ట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం వచ్చారా? అది కాదండి, ఈ బొమ్మను చూడండి. చూసా, చిన్నప్పుడు మీరు ఇలాగే ఉండేవారు కదా. నిన్ను ఆటలుకున్నా అంటే ఇంతకంటే బాగుండేవారా? బాగానా, మామూలు బాగానా, పిచ్చిదారా. ఆ రోజుల్లోనే అమూల్ కంపెనీ వారు లేరు, వాళ్ళ డబ్బాల మీద మన ఫోటోగ్రాఫ్స్ చేసేవారు. విపరీతమైన సేల్స్. కావాలంటే 25 ఏళ్ళ డబ్బా తెప్పి చూడు. ఆహా, అప్పుడు ఎలాగో దొరకవు కదా అని కోసేకండి. ఏంటి, నువ్వు నమ్మట్లేదా? సర్లే, మా ఏం చేస్తాం, మన కర్మ. సరే పని చేయి, ఇప్పుడు ఎలాగో 3 మాసాలు అయింది కదా, ఇంకో 6 మాసాలు 7 మాసాలు ఆగు, నీకే తెలుస్తుంది. నీ కళ్ళతో నువ్వే చూతుకుని.
ఈ రాత్రి కాన్పు వస్తుందంటావు బాబు? రావచ్చు మళ్ళీ. ఏమండి, యూ డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఇస్ క్వైట్ నార్మల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. సుఖప్రసవం జరుగుతుంది. మీరు దగ్గరుండగా నాకు భయం ఏమిటండి? కొంచెం ఓర్చుకోమ్మా, భయం లేదు. నా తల్లి కదా, నేను బతకలేను ఊరుకోమ్మా. బాబోయ్. నా తల్లి. అబ్బా. వద్దంటే వినలేదు, అర్థమైన బూడిద అమ్మగారు నోట్లో వేశారు. ఏమవుతుందో ఏమిటో. ఒరే దూషించకరా, సుఖప్రసవం చూడడం సామాన్యమైంది కాదు. కడుపులో కవల పిల్లలు ఉన్నా సరే చేతులు కట్టుకుని పుట్టుకొస్తారంతే. బాబు, బిడ్డ అడ్డం జరిగింది. ఆపరేషన్ పడితేనే కానీ ప్రమాదం తప్పేటట్లేదు. తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి బాబు. ఇంకా ఆలోచిస్తారేంటండి? తొందరగా తీసుకెళ్దాం పదండి. అది కాదురా, నా భార్యను తెలిస్తే ఆ డాక్టర్ వైద్యం చేస్తాడంటావా? ఆ బాబు మీలా కుళ్ళుబోత మనిషి కాదు, దేవుళ్ళు అంటోడు. నేను వెళ్ళి డాక్టర్ బాబుని తీసుకొస్తాను. అమ్మగారిని వెంటనే ఆసుపత్రికి తీసుకురండి. వీరు కాదు, వెళ్ళమంటే వినమే. ఒక్కసారి డాక్టర్ గారిని చూడండి. మళ్ళీ చెప్పేది నీకు కాదు. నువ్వు మనిషివా పశువా? ఈ సమయంలో డాక్టర్ బాబుని రమ్మంటావా? ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడండి. మళ్ళీ అబ్బా, ఆయన రాడు, నువ్వు వెళ్ళు. చూడండి, ఒక్కసారి మళ్ళీ చూసిరండి. ఆయన రాడు, వెళ్ళవయ్యా. మళ్ళీ ఎవరది? ఆ? డాక్టర్ బాబు, మా అమ్మగారిని మీరే కాపాడాలి. బిడ్డ అడ్డం తిరిగిందట. కాన్పు కష్టం అయిపోయి చావు బతుకుల్లో ఉంది. ఒక్కసారి రండి ఎలా బాబు. సాధ్యమయ్యా? జానకి ఒక ప్రక్క నొప్పులు ప్రారంభం అవుతుంటే. ఒక్కసారి రండి బాబు. వాడితే ఏమిటి బాబు నీకు మాటలు? లే, రావితలకి. డాక్టర్ బాబు, అమ్మా అమ్మా జానకమ్మా, నువ్వేనా చెప్పమ్మా. అవతల తల్లి బిడ్డ చావు బతుకులో ఉన్నారు. ఏమిటో నీ న్యూసెన్స్ నువ్వును. ఏమండి, ఒకసారి మీరు వెళ్ళి చూసిరండి. అది కా జానకి, నువ్వు నాకేం పర్వాలేదని మీరే అన్నారుగా. అసలు నాకు ఇంకా నొప్పులే రావడం లేదు. మీరు వెళ్ళరండి. జానకమ్మా, నీకేమన్నా మతిపోయిందా? ఆడదానికి కాన్పు అంటేనే మరో జన్మ ఎత్తినట్టు. అందులో నీది తొలి కాన్పు. ఇప్పుడు ఆ బాబుని వెళ్ళమంటావేంటి? మళ్ళీ నాకు ఇప్పుడేం ప్రమాదం లేదు. ఈయన అక్కడికి వెళ్తే 2 నిండు ప్రాణాలు నిలుస్తాయి. మీరు వెళ్ళరండి. మళ్ళీ జానకని జాగ్రత్త చూస్తుండు. వెన్నీళ్ళు రెడీగా పెట్టించు. వస్తా. అలాగే. డాక్టర్ బాబు, మీరు నా భార్యను కాపాడండి. ఏంటండి, ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉన్నాను. అమ్మా, అయ్యో, కాస్త ఓర్చుకో తల్లి. డాక్టర్ బాబు వచ్చేస్తాడు. ఇంకా డాక్టర్ బాబు రాలేదే. పిల్ల కష్టపడిపోతుంది. పోనీ నేనెళ్ళి డాక్టర్ బాబుని వద్దు తీసుకొద్దు. మళ్ళీ. ఆయన పని అయిపోతే రాకుండా ఉండరు. నాకేం పర్వాలేదు, అక్కడే ఉండు. కాస్త ఓర్చుకోమ్మా. అయ్యో, అయ్యో నా తల్లి. పెద్దమ్మా, ఇప్పుడెట్టా? ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే కుదరదు. మళ్ళీ దేవుడి మీద భారం వేసి కాన్పు మనమే చేద్దాం. అట్టాగే. అదృష్టవంతులు వైకుంఠం గారు మగబెట్టగలిగాడు. సమయానికి తమరే రాకపోతే నా కుటుంబం సర్వనాశనం అయ్యేది. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను బాబు. ఇందులో నేను చేసిన ఏముందండి, నా డ్యూటీ నేను చేశాను. ఓకే, వస్తాను, బాయ్. బాబు గారు, దేవుళ్ళు లాంటి మిమ్మల్ని చంపాలనుకున్నాను. కానీ మీరే ఈనాడు నా పాలిటి దేవుడు అయ్యారు. నేను చేసిన పాపానికి నాకు పుట్టగతులుండవు బాబు. జానకి, జానకి, ఏమండి? ఏంటి, ఏమైంది? పరాయి బిడ్డని బతికించడానికి వెళ్ళావు, నీ బిడ్డని పోగొట్టుకున్నావు. జానకి, ఎన్ని రోజులని ఇలా బాధపడతావు? నువ్వు బాధపడినంత మాత్రాన పోయిన బాబు తిరిగి వస్తాడా? ఏమిటా కన్నీరు? కష్టాలు మనుషులకు కాక మాలకు వస్తాయా? అయినా మనకు వచ్చిన కష్టం 2 నిండు ప్రాణాలు నిలబెట్టగలిగింది. మనకు జరిగిన కీడు కంటే మన వల్ల వాళ్ళకి జరిగిన మేలే గొప్పది. అయినా ఆనాడు నన్నంత ధైర్యంగా పంపిన నువ్వే ఇలా బెంబేలు పడిపోతే అలా చెప్పు. ఎంత మర్చిపోదాం అనుకున్నా, ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు బాబేడి అడుగుతున్నట్టే ఉందండి. అందుకే 10 రోజుల పాటు ఈ ఊరు, ఈ వాతావరణానికి దూరంగా ఉంటే నీ మనసు కాస్త కుదిరిపడుతుంది.
ఏదైనా పట్టణానికి వెళ్దాం. అవును డాక్టర్ సాబ్, బేటీ మర్చిపోదామన్నా ఊళ్ళో అమ్మలక్కలు మాటి మాటికి గుర్తు చేసి బాధ పెడుతుంటారు. బేటీ, డాక్టర్ సాబ్ చెప్పినట్టు పట్నంలో 10 రోజులు హాయిగా గడిపిరండమ్మా. అలాగే. జానకమ్మ, జరిగిందంతా ఒక కళ అనుకొని మర్చిపో. నువ్వు దిగులుగా ఉన్నావనుకో, డాక్టర్ బాబు గారు కూడా దిగులుగా ఉంటారు. అన్ని విషయాలు మర్చిపోయి కులాసాగా తిరిగి అరే, రైలుకి టైం అవుతుంది, జల్దీ రా బేటీ. దేఖో డాక్టర్ సాబ్, నా బేటీ చిన్నప్పటి నుంచి ఊరు దాటి ఎరగదు, పట్నం అంతా చూపించాలి. బేటీ, నేనెప్పుడు పట్నం వెళ్ళినా నీకేం కావాలమ్మా అని అడిగి తెచ్చేవాడిని. మరి ఇప్పుడు నువ్వు పెడుతున్నావు, ఈ బాబాకి ఏం కావాలో అడగవా? ఏం తెమ్మంటావు బాబా? నీ నవ్వులు నా బేటీ మళ్ళీ కళకళలాడుతూ తిరిగి రావాలి, అంతే. అలాగే బాబా. వెళ్ళొస్తాం బాయ్. మహారాజా, ఊరి మీద వేషాలు కాలా? దసరా పండుగ ఇంకా చాలా రోజులు ఉంది కదరా, తర్వాత కనపడండి, చిల్లరలేదు. దసరా వేషాలు కాదు వీరార్జున, మేము ద్రౌపదీదేవి సేవకులం. ద్రౌపద? అవును, అమ్మగారు ఊరి చివర విడిది చేశారు. అవును యువరాజా, మహాభారతంలో ద్రౌపది మళ్ళీ పుట్టి పెరిగి పెద్దదైంది. తన పూర్వజన్మ గుర్తొచ్చి ఈ జన్మలో కూడా పాండవుల్నే చేసుకోవాలని దేశమంతా తిరుగుతున్నారు. ఇప్పటికీ ధర్మజ, నకుల, సహదేవ్ దొరికారు. భీమార్జును ఈ ఊర్లో ఉన్నారని మా అమ్మగారు చెప్పారు, మేము వచ్చాం. అమ్మగారు చెప్పిన కూర్చులన్నీ మీకే సరిపోయినాయి అర్జునదేవా. బయలుదేరండి. అమ్మ దొంగ నాయాళ్ళారా, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు తిరుగుతున్నారని పేపర్లో చదివాను. వీళ్ళు వాళ్ళే వెధవలు నా పాలబొగ్గలు చూసి పిల్లల్ని అనుకుంటున్నారు. వీళ్ళకి దొరకకూడదు. బాబు మీకు దండం పెడతా, నాకు ఇంకా పెళ్ళైనా కాలేదు, వదిలేయండి. సాక్షాత్తు ద్రౌపది దేవి మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతుందండి, మీరు ఆడవకండి. రాజపుత్రిక జగదేక సుందరి ఎలిసేటి దెబ్బ ఏలిక మా పాలిక శ్రీ 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 ద్రౌపదీదేవి గారు వెంచేస్తున్నారా. మీరెంత సుదినం. స్వాగతం పాండునందున. అమ్మో అమ్మోయ్, జయమాలిని. జయమాలిని ఎవరు? జగదేక వీరా? నువ్వే. పాత జన్మ గుర్తులేక వాపరోగిలా వాగుతున్నారా అర్జున? నా పేరు అర్జునరావు కాదు, చిరతల అప్పారావు దేవి. ఈ జన్మ పేరు కాదు సుందరా. త్రేతాయుగంలో తమరే అర్జునులు, నేను ద్రౌపదిని. నా కళ్ళలోకి సూటిగా చూడండి. ఆనాడు మీరు మత్యంత్రాన్ని కొడుతుంటే పూలమాలతో ఊరకంట చూడగా మీరు తన్నీలే బాణం సంధించారు. పరవశంతో మీ మెడలో దండ వేశాను. గుర్తు రాలేదా? గుర్తా నీ పిన్నా కూడా. ఏమైతేనే ఈ జన్మలోని అంత అందగత్తె దొరకడమే అదృష్టం. అవును ద్రౌపది, అంచెలంచెలుగా గుర్తుకొస్తోంది. ఆనాడు నీవు నీలం చీర కట్టావు కదా. అవునవును ప్రాణేశ్వర. అమ్మో, నా ఒంట్లో కరెంట్ పాస్ అవుతుంది. ఇప్పుడే వస్తా. మళ్ళీ ఎక్కడికి స్వామి? అద్దె సైకిల్ తెచ్చి నిన్ను కాపురాలు తీసుకెళ్తాకందామని. అద్దె సైకిల్ ఎందుకు నాదా? సొంత గూడారం ఉండగా. అర్థమైంది. అయితే గుడారంలోకి పోదాం కొనసుందరి. అప్పుడేనా అర్జున? ఈ జన్మలో కూడా మీ 5 సోదరులని వివాహం ఆడాలని ఆశపడి దేశం అంతా తిరిగి ధర్మజ, నకుల, సహదేవులను వెతికి పట్టుకొచ్చాను. నేను కాక ఇంకా ముగ్గురా? వాళ్ళెక్కడ దేవి? అయ్యో, మీ సుందరవదనాన్ని చూసిన ఆనందంలో అన్నదమ్ములను పరిచయం చేయడమే మర్చిపోయాను. పర్వాలేదు పర్వాలేదు. ఓ పాండవాగ్రజ, ధర్మరాజా, మీ అనుంగు తమ్ముడు అర్జునుడిదే ఏతించినాడు. వేగరం వేయించేయండి. తమ్ముడా అర్జున, కుశలమేనా? మా ఆట వినబడుతుంది కానీ మనిషి కనపడ్డేటి. అన్నా ధర్మరాజా, ఏడున్నావు? కుశలమా? కుశలమే కాని అన్నా, నువ్వేంటి అట్ట కుంగిపోయావు? కూర్చొని పేకాట వల్ల పెరగలేదు తమ్ముడు. ఓ నకుల సహదేవులారా, ఇదిగో అదేమిటి అరిగిపోయిన గ్రామ్ పోల్ రికార్డ్ లాగా అట్టారుస్తాడు? నకుల దేవులకు కాస్త నత్తి. వందనం గాంధీవి అని ఆయన ఉద్దేశం. వందనం. అన్నా అర్జున, కుశలమా? ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. అలాగే దేవి, అడ్వాన్స్ గా ఒక చిన్న ముద్దిస్తావా? వారి నుంచి వెంటబడి మేము తిరుగుతున్నా మాకే ఇవ్వలేదు. వీడికి ఇవ్వాలట ముద్దు. వద్దు దేవి. మధ్యలో నీ మధ్యలో ఉంటాయి గడ్డి మామ దగ్గర కుక్కలాగా. ఒరే తమ్ముడు,
నన్నే కుక్క నువ్వురా, నువ్వు నక్కవు, నువ్వు కుక్కవు, నువ్వు నక్కవు. మాట్లాడుకోకండి. ఒంటరిగా ఏ ఒక్కరికి ఏది ఇవ్వను. ఏది ఇచ్చినా అందరికీ కలిపి ఒకేసారి ఇస్తాను. అది వివాహం ఏకే. వివాహం ఎప్పుడు దేవి? వాయునందనుడు దొరికిన తర్వాత. వాడేవాడు నీ సోదరుడు భీమసేనుడు. ఆడెక్కడున్నాడు? చాలా రోజుల తర్వాత తృప్తిగా ఆడానురా. నువ్వు వెళ్ళిపోయావు, సరైన జోడి లేక ఈ క్లబ్కు రావడమే మానేశాను. సరిగ్గా నాకు అలాగే అనిపిస్తుందిరా. కనీసం మీరు ఇక్కడ ఆడినా ఆడకపోయినా ఒక కోర్టు అంటూ ఉంది. మా కోర్టులో ఉండవు, గుడుగుడు చెడుగుడు బడుగుడు. వచ్చేది డాక్టర్ మాడా కాదు, ఏమైనా మారాడా అంతేనా? వాడి జన్మకు మారడు, వస్తున్నాడుగా. హలో డాక్టర్ మాడా, హౌ డు యు డు? హలో డాక్టర్ సుబ్బారావు, హౌ డు యు డు? ఓర్ని మరి మండా, నా పేరు సుబ్బారావు ఏంట్రా? ఓ యూఆర్ డాక్టర్ అప్పారావు. అమ్మా నాకంతా గుర్తే. ఒరే ఒరే, ఆ పేరు మీ హౌస్ ఓనర్ దిరా. కరెక్ట్ కరెక్ట్, నువ్వు హౌస్ ఓనర్ అప్పారావు కదూ? ఓర్ని అమ్మ కడుపు మాడా, డాక్టర్ మాడా. నేను నీ హౌస్ ఓనర్ అప్పారావు అని కదరా, నేను నీ కొలీగ్ డాక్టర్ కళ్యాణ్ ఎంఎస్. యా యా గుర్తొచ్చిందా? రిమెంబర్ యూర్ సచ్ ఎ జీనియస్. చూడరే, నీ పేరు నీకే అంత బాగా గుర్తున్నందుకు కంగ్రాచులేషన్స్. ఏడ్చగానే కూర్చునే గోల్డ్ స్పెక్ట్ లాగ్. హౌ ఆర్ యు? ఒరే, ఏమిటి వెతుకుతున్నావు? ఒరే, వెతుకుతూ వచ్చింది నువ్వురా, ఆప్షన్ మైటెడ్ ప్రొఫెసర్. కరెక్ట్ కరెక్ట్, అది నా బాగా గుర్తుంది. అవును, ఏమిటి వెతుకుతున్నాను? బహుశా కళ్ళజోడే ఉంటుందిరా. కరెక్ట్ కరెక్ట్, కళ్ళజోడే. అది లేకపోతే నాకు సరిగ్గా వినబడి చావదా? కళ్ళజోడికి వినపడని సంబంధం ఏంట్రా? అది ఎక్కడుందబ్బా? రైలు నెత్తిమీదారా? థ్యాంక్ యూ. అది సరేరా, ఎంత మతిమరుపు ఉన్నా కొడుక్కి మెంటల్ డాక్టర్ గా అంత మంచి ప్రాక్టీస్ ఎలా వచ్చిందిరా? అదా వ్యాపార రహస్యం. అయినా చెప్తా విను. నా దగ్గరకు వచ్చిన రోగికి నిన్నేం మంది ఇచ్చాను వేళ గుర్తుండదు, ఈ వేళ ఏం మంది ఇచ్చాను రేపు గుర్తుండదు, రేపు ఏం మంది ఇస్తాను ఎల్లుండి గుర్తుండదు. ఇలా రోజు రోజుకి మార్చి మందులు ఇస్తుంటాను. వెధవకి ఏదో మందు పనిచేసి టక్కున వాడు రోగం కుదురుతుంది. ఎనివే, నీకు మాత్రం నీ మతిమరిపే శ్రీరామ రక్షణ మాట. అలా అనకు, అప్పుడప్పుడు అది శిక్ష కూడా అవుతుంది. రాత్రికి రాత్రి ఏకాంతంగా నా బెడ్రూమ్ లో కూర్చుని బ్రహ్మంగారి చరిత్ర చదువుతున్నా. ఓ అందమైన ఆడది తల్లో పూలు పెట్టుకుని చేతిలో పాల గ్లాసుతో నా బెడ్రూమ్లోకి వచ్చింది. చిలిపి చూపులు, చిరునవ్వులు నా వైపు విసిరింది. అంతే, అమాంతంగా ఆవిడ కాళ్ళ మీద పడ్డాను. అమ్మా, మాత, నన్ను క్షమించు. పరస్త్రీ నాకు తల్లి లాంటిది, నా శీలాన్ని చెడగొట్టుకు తల్లి అన్న. ఆవిడ బోర్ను ఏడుస్తూ ఓ ఫోటో తీసుకొచ్చి చూపించింది. అప్పుడు తెలిసిందిరా, అది మా పెళ్లి నాటి ఫోటో అని, వచ్చింది నా సొంత పెళ్ళామని. అరే బ్లడ్, వాట్ ఇస్ ఇట్? ఏమిటో నాకు ఆశ్చర్యంగా ఉంది, ఎప్పుడు లేదే. సారీ సుబ్బారావు. సుబ్బారావు ఏంట్రా? నా పేరు కళ్యాణ్. మరే కళ్యాణ్. అవును, బ్లడ్ ఎందుకు వచ్చింది? ఏదో ఏడ్ చేసి ఉంటుంది. డోంట్ టేక్ ఇట్ ఈజీ, ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేద్దాం. డోంట్ బి సిల్లీ. డాక్టర్ అండి, నువ్వు కూడా ఎంత కంగారు పడతావారా? డాక్టర్ని కాబట్టే చెప్తాను, విను. ఈజ్ కరెక్ట్. ఎందుకైనా మంచిది, నా డిస్పెన్సరీ గుర్తుంటే అక్కడ తీసుకెళ్ళు, నేనే స్వయంగా టెస్ట్లన్నీ చేస్తాను. రే, నీకో నమస్కారం, నీ టెస్ట్లకో నమస్కారం. నేను వీటితోనే టెస్ట్ చేసుకుంటా. సరే, అలాగే కానీ ఈ చలపతి కూడా డాక్టరే. ఏంటి, నీ పేరు చలపతి కదా? పోనీ తిరుపతి ఏరా. రోగి ఆరోగ్యం డాక్టర్ చేయి దాటినప్పుడు వైరాగ్యం ఒకటేరా వైద్యం. వైరాగ్యం రోగి రావచ్చు కానీ డాక్టర్ రాకూడదురా. ఆరోగ్య ఆత్మీయుడైనప్పుడు బాధపడటం సహజం. ఇంతకీ ఎవర్రా ఆత్మీయుడు? నువ్వేరా. ఇవిగో నీ బ్లడ్ రిపోర్ట్స్. బ్లడ్ క్యాన్సర్. భయపడ కళ్యాణ్, ఇలాంటి సమయంలోనే గుండె రిపేరం కావాలి. కోబాల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా తగ్గుతుంది. బిలీవ్ మీ.
బ్రతకడని తెలిసిన పేషెంట్కి బ్రతుకు మీద ఆశ కల్పించటం డాక్టర్ల వృత్తి ధర్మం. కానీ నేను పేషెంట్నే కాదురా, డాక్టర్ని కూడా. శేఖర్, ఇదేంట్రా? కన్నీటికి నోరున్నా క్యాన్సర్ కనుకనే ఉంటుందరా. ఇంత ముదిరిన తర్వాత ఏ ముందు ఏ డాక్టర్ నన్ను రక్షించలేడని నీకు తెలియదా? కాదనగలవా? కాపాడే శక్తి లేకపోయినా నీ కన్నీటికి కారణమయ్యాను. నన్ను క్షమించరా కళ్యాణ్. అదేంట్రా, నా చావు 4 నెలల ముందే చెప్పి నాకెంతో మేలు చేశావు. నేను చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించావు. నీకు రుణపడే వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ అండ్ గుడ్ బై. జానకి, ఇటు చూడు, నాకేం కాలేదు, ఊరికే నాటకం ఆడాను. ఏమిటో చిన్నపిల్ల, ఏదో సరదాగా చేశాయని చెప్పాను కదా. సరదాకైనా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. మీకేదైనా జరిగిందని కాలొచ్చినా మీ జానకి బతికుండదండి. ఈ విషయం జానకి తెలియకూడదు. ఆవిడ తట్టుకోలేదు. ఇప్పుడే వస్తానని చెప్పి పొద్దుననగా వెళ్లారు, ఇంతవరకు అయిపోలేరు. ఊరు కాని ఊరు ఒంటరిగా వదిలొచ్చాం, ఎలా ఉందో ఏమిటో అని ఆలోచించాలిగా. అబ్బే, ఎందుకు ఆలోచిస్తారు? ఎక్కడో స్నేహితులతో సరదాగా నవ్వుతూ కాలక్షేపం చేస్తుంటారు. అసలు ఈ మగాళ్ళంతా అంతే, గడప దాటితే చాలు ఇల్లు గుర్తుండదు, ఇల్లాలు గుర్తుండదు. ఆహా ఆహా, వచ్చారా? నేను దాని ఇక్కడ ఉన్నానని గుర్తుందన్నమాట. అసలు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఏం లేదు, ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా, చివరిసారిగా స్నేహితులందరినీ చూసేద్దామని వెళ్ళాను. కాస్త ఆలస్యమైంది. ఇంకాస్త అయితే రైలు కూడా వెళ్ళిపోయి ఉండేది. ఇంతకీ టికెట్లు తెచ్చారా? తెచ్చాను, కానీ నా ఒక్కడికే దొరికింది. ఒకటే దొరకటం ఏంటండి? రైలు ఏమైనా అగ్గిపెట్టా? మనూరు కాలం అంత పొరుగుంటుంది. ఉండొచ్చు, అయినా అనుకున్నప్పుడల్లా అందరికీ టికెట్లు దొరకవు. మరి ఇప్పుడు ఎలాగండి? ముందు మీరు వెళ్తారు, తర్వాత నన్ను రమ్మంటారు, అంతేగా? మీలో ఎంత స్వార్థం ఉందనుకోలేదండి. జానకి, లేకపోతే ఏమిటండి, టికెట్ దొరికింది కదా అని మీ దారిని మీరు వెళ్తే ఈ పిచ్చిది ఒంటరిగా ఎలా రాగలదని ఆలోచించారా? అలా ఆలోచించాల్సిన అవసరం ఆ టికెట్లు ఇచ్చేవాడికి లేదు, కానీ నాకుంది. అందుకే నువ్వు ఎలా రావాలని నేను చెప్తాను. ఎలా? అమ్మ దొంగ, నన్ను ఏడిపించాలనుకున్నారు కదూ? నేను నేర్పించకూడదని నా ఆరాటం. ఈ ఊర్లో లేడేమోరా. నోర్మై, అమ్మగారు ఖచ్చితంగా చెప్పింది ఈ ఊర్లోనే ఉన్నాడని. అరే అచ్చుడు, తాడి చెట్టు కదులుతున్నాయి కదా? కదులుతున్నాయి. ఈవిడే ఒక వేళ చెట్టు పీకుతున్నాడేమో. నిజమే, పదరా. జయము జయము భీమసింహం గారికి. భీముడా, ఎవర్రా అది? సమరసింహ బల. ఇన్నాళ్ళకి నా కండబలాన్ని గుండె బలాన్ని గుర్తించారు. ఏం కావాలో కోరుకోండి. తమరు ద్రౌపదిదేవి విడుదల మందిరానికి వేయించేయాలి. వేయించేస్తాం. ఆ తర్వాత ఏం చేయాలి? ద్రౌపది దేవిని తాను పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటాం. ఆ తర్వాత ఏం చేయాలి? అవన్నీ రాణిగారే చెప్తారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి. అమ్మయ్యా, అయిపోయిందా ధర్మరాజా? అప్పుడేనా దేవి? ఇప్పుడేగా బతికాం. ఏమిటో స్వామి, పాచికలాడిన ఆ పవిత్ర హస్తాలు ఈనాడిలా పేకలాడుతుంటే బాధగా ఉంది. జయము జయం మహారాణి భీమసేనం గారు వేయించేశారు. భీమసేన, ఆహా, ఎంత అందమైన కురులు. వరుసపోకు, ఇప్పుడు నేను వదిలేస్తే ఇంకోటి నెత్తుకోలేక సావాలి. అప్పిగా
అప్పగాన్ని కాను అర్జునుడిని. నువ్వు ఇప్పుడు దేవుడివి. నేను దేవుడు. నిలదొక్కో. భీమసేన అంతటి అరివీర భయంకరులు ఈనాడులా ఎండు మిరపకాయలా ఎండిపోయారే. 2 రూపాయల కిలో బియ్యం నెలంతా సరిపోకేలా అయిపోయింది దేవి. బాధపడకండి భీమసేన, 3 పూటలా పాలు తాగండి, మునపట్ల అయిపోతారు. నా భాగ్యం పండి ఇన్నాళ్లకు నా పాండవులందరూ దొరికారు. అయితే ఆలస్యం దేనికి? వెంటనే పెళ్ళారు సఖి. మన్మధాకారుడికి ఆత్రం ఎక్కువే. మరే. దేనికైనా మంచి రోజు రావాలిగా. వచ్చే దశమి నాడి మన వివాహాలు. నా తల్లి, మళ్ళీ ఎన్నాళ్ళకి నీ ముఖంలో నవ్వు చూశాను. ఇదిగో డాక్టర్ బాబు, పట్నంలో ఏమన్నా పువ్వులు కరువు వచ్చిందా? ఇంత చిన్న మూర కొన్నావు, పైగా నాసి పూలు. ఎన్ని మూరలు కొన్నా నీ చేతి పువ్వులు కావుగా, అందుకే అలా ఉన్నాయి. నా తల్లే నా బంగారు కొండే, నీ తల్లో పూలు పెట్టకపోయేసరికి నాకు పూలు అమ్మినట్టే లేదు. ఈ రోజు నీ తల నిండా పూలు ఎడితే గానీ నా బెమ తీరదు. అదేమిటి డాక్టర్ బాబు, దిగులుతో వెళ్ళిన జానకమ్మేమో నవ్వుతూ వచ్చింది, మరి నువ్వు దిగులుకున్నావేంటి? అదేం లేదు. ఏం లేదేంటి ముఖంలో కనపడుతుంటేను? ఏం జానకమ్మ, పట్నంలో ఏమన్నా గొడవ పడ్డారా? చచ్చా అదేం లేదు, ప్రయాణం కదా. అంతే కదా. అయ్యో, శుక్రవారం పూట గాజుల చెట్లనే. స్వామి, నాకే కీడు జరగకుండా చూడు. ఆలోచిస్తున్నావు? రాబోయే చావును గురించే. చావుకు భయపడే అంత పిరికివాడిని కాదు, కానీ జరగబోయే ఘోరాన్ని జానకి ఎలా తట్టుకోగలదా అని ఆలోచిస్తున్నాను. నువ్వే సర్వస్వం అనుకుంటున్న ఆ మాయకురాలకి నిజాన్ని చెప్పకుండా ఎంతకాలం మోసం చేస్తావు? నిజమే, కానీ కల్లో కూడా నా కీడు జరిగితే తట్టుకోలేని నా జానకి ఈ నిజాన్ని ఎలా చెప్పమంటావు? నీ జబ్బునైతే దాచగలవు, కానీ రోజు రోజుకి దగ్గర అవుతుంది నీ చావును ఆపు చేయలేవుగా. నువ్వు చెప్పకపోయినా ఇవాళ రేపు ఆ నిజం అగ్నిపర్వతంలా బ్రద్దలవుతుంది. ఒక్కసారిగా ఆ వార్త విన్నా ఆ మైకురాలు భరించగలదా? ఆలోచించు. అయితే ఇప్పుడేం చేయాలి? నువ్వు పోయినా నీ జానకి బ్రతకాలంటే ఆమె నీ నుంచి దూరం చేసుకోవాలి. ఎలా? తన ప్రాణం కంటే నన్నే ఎక్కువగా ప్రేమించే జానకి నా నుంచి ఎలా దూరం కాగలదు? నువ్వు ఆమె పట్ల ద్వేషం నటించాలి. నిన్ను ఆమె అసహించుకున్నట్లు నువ్వు ప్రవర్తించాలి. నా మనసును చంపుకుని జానకిని బాధ పెట్టలేను. కొద్ది నెలల్లో నువ్వు చనిపోక తప్పదు. ఇతరులను బ్రతికించడం కోసం, అందున నువ్వు కట్టుకున్న భార్యను బ్రతికించుకోవడం కోసం కొన్నాళ్ల పాటు నీ మనసును చంపుకోవడంలో తప్పులేదు. నిలువునా వెలిగే దీపం కూడా ఆరిపోయే ముందు రెపరెపలాడుతూ అలజడి చేస్తుంది. ఎందుకో తెలుసా? కొద్దిసేపట్లో నేను ఎలాగో ఆరిపోతాను, రాబోయే చీకటికి మీరందరూ అలవాటు పడండి అని చెప్పడానికి. ఆరిపోయే దీపం చెప్పే ఈ సత్యం ఒక్కటే నీ భార్యను బ్రతికించగలదు. ఆలోచించుకో. జానకి, నీకోసం నా మనసును చంపుకుని
నిన్ను కష్టపెట్టక తప్పటం లేదు. నన్ను క్షమించు జానకి, నన్ను క్షమించు. ఏమండి? ఏమిటండి ఇంకా నిద్రపోతున్నారు? ఏమండి? అయితే దొంగ నిద్రే. చచ్చే, ఏమిటిది? నిజంగానే నిద్రపోతున్నారు అనుకోలేదండి. నిజంగా కాకపోతే అబద్ధంగా నిద్రపోతారనుకున్నావా? అది కాదండి. అది కాదులేదు, ఇది కాదులేదు. వెళ్ళా, కష్టం నిద్రపోవాలి. పాప రాత్రి సరిగ్గా నిద్ర పట్టుండదు, అనవసరంగా నిద్ర చెడగొట్టాను. జానకే, జానకే, వస్తున్నానండి. ఎన్నిసార్లు పిలవాలి? పిలిచారా? ఒకసారి కాదు, 10 సార్లు పిలిచాను. 10 సార్లు పిలిచారా? అయ్యో, వినపడి చావలేదండి. ఎందుకు వినపడుతుంది? నీకు ఈ మధ్య చెవుడు కూడా వచ్చింది. వెళ్ళి స్నానాన్ని నిలదోడు. అయ్యో, ఇప్పుడే గోరింటాకు పెట్టుకున్నానండి. ఇంకా పండునైనా పండలేదు. ఈ పూటకు మాత్రం మీరే పెట్టుకోరు? నా పనుల కంటే ఆ దరిద్రపు గోరింటాకు నీకు ముఖ్యమైందనమాట. అవునులే, ఈ మధ్య వారానికి ఒకసారి ఆ గోరింటాకు సింగారించుకోవడం, పనులు మానేసి మూలం కూర్చోవడం అలవాటు అయిపోయింది నీకు. మీకు ఇష్టం కదా అని పెట్టుకున్నానండి. గోరింటాకు నాకు ఇష్టం నీకు ఎప్పుడైనా చెప్పానా? చెప్పలేదు గాని గోరింటాకుతో నా చేయి పండితే చూసి మెచ్చుకునేవారుగా, అందుకని మీకు ఇష్టం అనుకున్నానండి. ఇప్పుడు చెప్పారుగా, ఇంకెప్పుడు పెట్టుకోనండి. ఉండండి, ఒక్క నిమిషం నీళ్ళు తోడతాను. ఆదాబర్సే డాక్టర్ సాబ్, ఎందుకో పిలిపించారట? ఖాన్భాయ్, నువ్వు నాకు సహాయం చేయ. అరే చెప్పండి సాబ్. అనుకోకుండా నాకు పిలుపు వచ్చింది, వెళ్ళక తప్పేయట్లేదు. అచ్చా అచ్చా, ఎక్కడికి సాబ్? చాలా దూరం భాయ్. నేను వెళితే జానకి ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అందుకే ఆమె నీ దగ్గర వదిలిపెట్టి వెళ్దాం అనుకుంటున్నాను. నీకు అభ్యంతరం ఉండదుగా? అరే క్యా బాత్ కర్ రే సాబ్, జానకి బేటీ నా కన్న బిడ్డ కంటే ఎక్కువ. అయినా మీరు వెంటనే తిరిగి వచ్చేస్తారు కదా? లేదు భాయ్, తిరిగి వచ్చేవాడిని అయితే జానకి నాతోనే తీసుకెళ్లేవాడిగా. కానీ తిరిగి రాలేని ప్రయాణం. ఏమిటి సాబ్ మీరు మాట్లాడేది? అవును ఖాన్ భాయ్, నాకు బ్లడ్ క్యాన్సర్. 2 నెలల కంటే ఎక్కువ బ్రతికే అవకాశం లేదు. ఏ झूठ है, ये झूठ है. చెప్పండి, ఇది అబద్ధం అని చెప్పండి డాక్టర్ సాబ్. భాయ్ సాబ్, ఈ నిజం నిజం కావాలని, ఆ దేవతకు దూరం కావాలని నేను మాత్రం కోరుకుంటారా భాయ్? నేను పోయినా జానకి బ్రతకాలంటే ఆమెకు నా మీద ఉన్న ప్రేమ తగ్గాలి. దీనికి నీ సహాయం కావాలి. అసలు నువ్వు ఈ ఊరు ఎందుకు వచ్చావు? వచ్చిన వాడివి నీ పన్ను చూసుకోకుండా నా బేటీ మనసు ఎందుకు దొంగిలించావు? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు నీ దారి నువ్వు వెళ్ళిపోతే నా బేటీ ఏం కావాలి? ఎలా బ్రతకాలి? ఎందుకింత దుష్మనమయ్యావు డాక్టర్ సాబ్? ఎందుకింత ద్రోహం చేశావు? భాయ్ సాబ్, నీ బాధను బయటకు చెప్పుకునే అవకాశం నీకుంది. కానీ తన ఆశలన్నీ నా మీద పెట్టుకుని నా కోసమే బ్రతుకుతున్న నా భార్యకు నా బాధను ఎలా చెప్పుకోమంటావు? చెప్పు బాయ్, ఎలా చెప్పుకోమంటావు? అందుకే మనసులో ఉన్నా లేకపోయినా జానక మీద ద్వేషం ఉన్నట్లు నటించాను. అలాగైనా నా మీద కోపం తెచ్చుకుని దూరం అవుతుందని భ్రమించాను. కానీ నేను ద్వేషిస్తున్న కొద్దీ తానే నిజంగా దోషిననుకుని తనలో తానే కుమిలిపోతూ రోజు రోజుకి దగ్గర అవుతున్న జానకిని ఎలా దూరం చేసుకోవాలి? చెప్పు బాయ్, చెప్పు. జానకి నన్ను మర్చిపోవాలి. నా చావుతో రెపరెపలాడే ఆ దీపానికి నీ చేతిలో రక్షణ కావాలి. కాదను ఖాన్ భాయ్, నేను ఆడుతున్న ఈ నాటకంలో నువ్వు కూడా పాత్రధారి కావాలి. ప్లీజ్. చిన్నప్పుడు జానకి ఏడుస్తుంటే ఎత్తుకుని ఆడించేవాడిని. ఇప్పుడు ఏడవకుండా ఉండటానికి ఈ నాటకం ఆడతాను.
ठीक है। ఏమండి వడ్డించాను రండి. మీకు ఇష్టమని ఇవాళ చిక్కుడుకాయ కూర చేశానండి. ఏమండి ఈ కూర తింటానికి చేసావా? ఏమైందండి? ఉప్పు కషం నోరంతా చెడిపోయింది. అయ్యో ఉప్పు ఎక్కువైందా? నేను చూడలేదండి. ఏంటి చూడలేదా? నువ్వు కళ్ళు మూసిపోయి వంట చేస్తే తింటానికి నేనేం గుడ్డోళ్ళు కాదు. అంత కర్మ నాకేం పట్టలేదు. చిచి, అదేంటండి తిని తిని అన్నంలో చేతులు కడుగుతారా? ఒక్క నిమిషం కూర్చోండి, ఇంకో కూర చేస్తాను. నిమిషానికి ఉన్న విలువేంటో ఇంట్లో కూర్చొని నీకేం తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక్క పూట తిండి తినకపోతే కడుపు మాడేం చావాలి. పాపిస్తాన్ని ఉప్పు ఎక్కువ వేశాను. సాయంత్రం దాకా ఆకలితో ఎలా ఉంటారో ఏమో. ఏం చేస్తున్నావు బేటీ? వారెవ్వా, కూర వాసన చూస్తుంటే ఆకలేస్తోంది. ఓ పట్టు పడతాం. వద్దు బాబా, కూరలో ఉప్పు ఎక్కువైంది. ఉప్పా? ఎక్కడమ్మా? పీకల దాకా మెక్కి నాకే మళ్ళీ తినాలనిపిస్తోంది. బహుత్ అచ్చా హై. నిజంగా ఉప్పుగా లేదా బాబా? అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది బేటీ? కూరలో ఉప్పు ఎక్కువైందని ఆయన కోపంతో చేయకడుకుని ఆకలితో వెళ్ళిపోయారు బాబా. అదే ఆ సంగతి. పెళ్ళైన మగాళ్ళంతా ఇంతేనమ్మా. పెళ్ళైన కొత్తలో గొడ్డు కారం పెట్టినా తీయగా ఉందంటారు, కాస్త పాత పడగానే అమృతం పెట్టినా కారంగా ఉందంటారు. కథం. ఆయన అలాంటి వారు కాదు బాబా. వారే పగిలి, నీకేం తెలుసమ్మా డాక్టర్ బాబు సంగతి? ఎంతైనా పట్నపోడు కదా. నీ మీద మోజు తగ్గానే గాలి అటుమళ్ళి ఉంటుంది. అసలు పట్నం నుంచి తిరిగి వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ బాబు. బాబా, నా మేలు కూర వడివైతే ఇంకెప్పుడు ఇలాంటి మాటలు చెప్పుకో. డాక్టర్ సాబ్, నాటకం అయితే ఆడగలం గాని బేటీ మనసు మాత్రం మార్చలేం. డాక్టర్ గారు, జమీందారు గారు కూతుర్ని పిచ్చాసుపత్రిలో చేర్చుకోవద్దంటే విన్నారు కదా. ఇప్పుడు చూడండి, ఆవిడ పారిపోవడమే కాకుండా మరో ముగ్గురు కూడా తీసుకెళ్ళింది. ఎక్కడ వెతుకుతాం, ఎన్ని నెలలు తిరుగుతాం చెప్పండి. అపశకున పలుకులు పలకర పక్షి ఆవిడ ఈ ఊళ్ళోనే దొరకచ్చని తెలిసింది. డ్రైవర్, త్వరగా పోనీ, ఊరు వచ్చేసింది. అదిగో జమీందారు గారి కూతురు. అవునవును. ఏ డ్రైవర్, ఆ బాపు ఇక్కడున్నావా? చెప్తా చెప్తా. ఇలా వెళ్తే దొరకదు సార్, పైగా కరిచినా కరుస్తుంది. అవును, ముగ్గురిని కరిచి పిచ్చెక్కించి వాళ్ళని వెంటేసుకొచ్చింది. మన కూడా కరిచిందంటే బతుకుంటే దాన్ని వెంటపడి తిరగాల్సిందే. ఎందుకని వచ్చింది? వేషంలో వేయాలి సార్. వేషమా? వెరీ గుడ్. ఏమిటి అల్లరి? అనురాగానికి ఆత్మీయతకు అద్దం లాంటి మీరేనా ఇలా పోరాడుకునేది? మరి ఏం చేయాలి? ముందెవడో తెలియదాకా ఇంతే. దేవి, శాస్త్రం తెలిసిందానివి. ముందెవరు నువ్వే చెప్పు. ముందు వెనుకలేల మన్మథాకారులారా, అందరినీ సమానంగా అనుభవించమని కదా అత్త కుంతిదేవి గారి ఆజ్ఞ. వీడే ఆనాడు దురుద్దేశంతో అమ్మ పండు దొరికిందని చెప్పమన్నాడు. ముసలిది పండు అనుకొని పంచుకోమంది. ఇప్పుడు ఆ పప్పులే ఉడకో, నువ్వు నా సొత్తే. ఏమిటి వైపరీత్యం? పతులంతా ఇలా పంటాలకపోతే నా సంసారం సాగేదెప్పుడు? ఉప పాండవులు జన్మించేదెప్పుడు? ఇక లాభం లేదు, అన్నగారు రావాల్సిందే. ఏ కృష్ణ ముకుంద మురారి. అన్నా చెల్లి, బృందావనంలో విందారగిస్తుంటే నీ కేక వినబడి తింటున్న బిర్యానీ వదిలేసి వచ్చాను. ఏ మాపద? చీరలు కావాలా? ఈ జన్మలో నాకు చీరలతో పనిలేదు నందనందన. చూడు, నా పతులు ఎలా పోట్లాడుకుంటున్నారు. మా సంసారాన్ని మీరే కాపాడాలి. లెమ్ము నాయన, విషయం అర్థమైంది. చెల్లి ద్రౌపది, అన్నా, అక్కడ రాజ్యం అంతా అల్లకల్లోలంగా ఉంది. ప్రజలంతా మీ వివాహ వేడుకలు కళ్ళారా చూడాలని నిద్రాహారాలు మాని పలవరిస్తున్నారు. అక్కడికి వచ్చి ప్రజల సమక్షంలో నీ వివాహ మహోత్సవం జరుపుకో. అటులని అన్నా. పతులారా, మీరంతా రథం వెనుక మిథిలా నగరానికి రండి. అక్కడే మన పరిణయం. పటులారా రండి. పోవుదమా? ద్రౌపది, వెళ్ళిపోతున్నావా ద్రౌపది? నేను వస్తున్నా ద్రౌపది. ఒరే పిచ్చి సన్నాసులారా, ఆవిడ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చింది.
వాళ్ళ నాన్న పెద్ద కోటీశ్వరుడు. ఆవిడ కనుక వెతికి తీసుకురాకపోతే నా కొంప పీకేస్తాడు. వేషాలు మాని ఎడగపోండి. అట్లా కాదని వెంటపడ్డారు మిమ్మల్ని అందరూ పిచ్చాసుపత్రిలో పారేస్తాను. జాగ్రత్త. గౌరీ వ్రతం చేసిన తర్వాత భర్త కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద జల్లుకుంటే ఆడదాని ఐదోతను వర్ధిల్లుతుందట. ఒక్కసారి అందుకని నా కాళ్ళని రంగునీళ్ళలో ముంచి ఖరాబ్ చేసుకోమంటావా? అయ్యో అపచారం, అలా అనకండి. ఇవి రంగునీళ్లు కావు, పసుపు కుంకుమ కలిపాను. అవి మాత్రం రంగులు కాదంటావా? పెద్ద చదువులు చదువుకున్న మీకు వీటి మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ ఆడదానికి పసుపు కుంకాలే ఆరో ప్రాణం అండి. కాళ్ళు కడగనివ్వండి. వద్దని చెప్తుంటే ఏంటి? ఏమండి, ఏమిటిది? మొన్నటికి మన భోజనం వాడు దాటింది కదా అని హాస్పిటల్కి అన్నం తీసుకొస్తే ఇంకెప్పుడు ఇలా చేయొద్దని తినకుండానే తిప్పి పంపారు. నిన్నటికి నిన్న కూరలో ఉప్పు ఎక్కువైందని తినే అన్నంలో చేతులు కడిగేశారు. ఇవాళ శుభం అని గౌరీ వ్రతం చేసుకుని మీ కాళ్ళు కడిగి నెత్తి మీద జల్లుకుంటానంటే పళ్ళని తన్నారు. ఎందుకండి ఎందుకండి ఈ మధ్య మీరు ఇలా అయిపోయారు? ఏమిటండి నేను చేసిన తప్పు చెప్పండి. తప్పు చేసింది నువ్వు కాదు, నేను. హాయిగా పట్టణంలో పడి ఉన్నకి ఊరు వచ్చానే, అది నేను చేసిన మొదటి తప్పు. ముక్కు మొహం తెలియని చేతి కుడుతున్నానే, అదే నేను చేసిన రెండో తప్పు. అన్నిటిని మించి నీ మెళ్ళలో 3 ముళ్ళు వేశానే, అది నేను చేసిన మూడో తప్పు. అరే రే రే రే, పాలిట్ట పొంగిపోతుంటే చూస్తూ ఊరుకున్నావేంటమ్మా? ఆ? అమ్మ జానకి, ఏమిటమ్మా ఇది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు మళ్ళీ. చూడు, నేను నీ తల్లి లాంటి దాన్ని. ఏం జరిగిందో చెప్పమ్మా. ఆయన ఆయన చెప్పు. ఆయన ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారు కదా, పల్లెత్తు మాట అనేవారు కాదు కదా. పట్నం నుంచి తిరిగి వచ్చాక ఎందుకనో చీటికి మాటికి నా మీద కోపడుతున్నారు. పోనీ నేను ఏమన్నా పొరపాటు చేస్తే చెప్పొచ్చుగా. హోసి పిచ్చి తల్లి, ఇదా సంగతి. మగాళ్ళకి 190 యాపకాలుంటాయి. ఇసిగిపోయి ఇంటికి తిరిగి వచ్చి పెళ్ళాం మీద చిరాకు పడ్డం మామూలే. తిరుగు. చిరాకు పడొచ్చు, కోపం వస్తే 4 తిట్టొచ్చు, కొట్టొచ్చు, నేను బాధపడను. కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఆయన ఈ ఊరు రావడమే తప్పట, నన్ను పెళ్లి చేసుకోవడం అంతకంటే పెద్ద తప్పట. గురునాథం గారు, మీరు ఇంకా తిండి తగ్గించినట్లు లేదే? రామరామా, ఇదెక్కడ చేయమండి? సద్దన్న కూడా మానేసి దెబ్బరొట్లు తింటున్నాను. ఎన్ని తింటున్నారు? ఎన్నోనా ఈ మాత్రం చైచి 5, 6తో సరిపెట్టుకుంటున్నాను. ఓహో, వెన్న బాగా తట్టిస్తున్నారా? చిచి వద్దన్నారుగా, ఎన్న మానేసేసి నెయ్యి తింటున్నాను. ఈ మాత్రం గిన్నెతోనా? ఎన్నిసార్లు చెప్పానండి మీ ఒంటికి నెయ్యి వెన్న పనికిరావని? చెప్పాను కానీ చిగ్గిడిచో చీకిడి చెబుతున్నాను. ఎన్న తినకపోతే ఎదారిపోతుంది. రాత్రిపూట దాని దగ్గర ఎదవమొక వేయాల్సి వస్తుంది. నెయ్యి కూడా వద్దన్నారు అనుకోండి, నా పెళ్ళ పుట్టింటికి వెళ్ళిపోద్ది. అసలే దాని బస్తీ వెళ్తే రాదండి. గురునాథం గారు, తిండికి సంసారానికి ఏం సంబంధం లేదండి, అంతా మీ మానసిక భ్రమ. నేను చెప్పినట్లు మీరు ఆహారం తగ్గించుకుంటే మీ గుండెకేం ఢోకలేదు. అట్టగే బాబు, పెళ్ళాం పోయినా ఇంకో దారి చేసుకోవచ్చు, గుండిపోతే రాదుగా. బాబు గారు, ఇంకొకసారి సరిగ్గా చూడండి. ఆల్ రైట్. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, నీతో కాస్త మాట్లాడాలి. 1 నిమిషం ఇలా వస్తావా? టెస్ట్ చేసి వస్తాను. కాస్త ఆలస్యమైన గురునాథం గుండెకేం లోట్లేదు, నువ్వు రా. మీరెళ్ళండి బాబు. ఏమిటి మళ్ళీ? ఈ రబ్బరు గొట్టాన్ని పట్టుకొని ఊళ్ళో వాళ్ళ గుండె చప్పుడు వినడం కాదు, ముందు నీ ఛాతీ మీద పెట్టుకుని అక్కడ గుండెకాయ ఉందో లేదో తెలుసుకో. ఏమిటి అనేది? అవును బాబు, నీకు అసలు గుండె ఉంటే జానకమ్మని ఇలా ఏడిపించుకు తినవు. ఏం బాబు, మా జానకమ్మంటే నీకు అంతెగుటొచ్చిందా? అసలు ఏం పాపం చేసిందని ఆ తల్లిని ఇంత సూటి పొట్టు మాటలతో చంపుతున్నావు? పట్నంలో చదవకపోయినా ఈ పల్లెల్లో ప్రతి మనిషిని చదివింది. మేడల్లో పెరక్కపోయినా మా అందరి గుండెల్లో పెరిగింది. చిన్న సీమ కూడా హాని చేయన సిరిమల్లిని ఎందుకు బాబు అలా చిదరించుకుంటున్నావు? ఆలు మగలన్న తర్వాత ఏవేవో గొడవలు వస్తుంటాయి పోతుంటాయి, అవన్నీ ఎట్టాగూ సర్దుకుపోవాలి. అసలు ఆ తల్లి ఏం తప్పు చేసిందో చెప్పు, నేను వెళ్ళి సర్ది చెప్తాను. ఇన్నాళ్ళు ఎలా చెప్పాలో తెలియక జానకిని బాధ పెట్టాను. ఇవాళ నువ్వు గట్టిగా చెప్పగలవని ధైర్యం ఇస్తున్నావు. అదేమిటో చెప్పు బాబు, నేను జానకమ్మతో చెప్తాను. జానకి,
కొద్ది రోజుల్లో నీ పసుపు కుంకాలను పోగొట్టుకోబోతున్నావు అని చెప్పు. నీ భర్త పోయినా నువ్వు బ్రతకాలని చెప్పు. డాక్టర్ బాబు, జానకమ్మా, జానకమ్మా, ఏమిటి మళ్ళీ? ఏమిటిది మళ్ళీ? ఏం లేదమ్మా, ఈ ముద్దు మొహాన్ని మళ్ళీ చూడగలనో లేదోనని ముచ్చట తీర్చుకుంటున్నాను. అదేమిటి, ఇప్పుడు నీకేమైందని? నాకేం కాలేదమ్మా. మిలిటరీలో ఉన్న నా మొగుడికి ఏదో మాయ రోగం వచ్చిందంట. ఆడు బతకడమే కష్టమని ఉత్తరం వచ్చింది. ఆడికాడికి వెళ్ళిపోతున్నా. అయ్యో, నువ్వేం భయపడకు మళ్ళీ. వెళ్ళేటప్పుడు పోలేరమ్మ తల్లికి మొక్కుకుని వెళ్ళు. ఆ తల్లి మీ ఆయన చల్లగా చూస్తుంది. పిచ్చి తల్లి, దేవుళ్ళు దేవతలు ఉన్నారు, వాళ్ళకి ముక్కుకుంటే ఎన్ని కట్టాలైనా తీరుతారని నమ్మి దండం పెడతాం. కాని దేవుళ్ళు మనుషుల కంటే కరుకొట్టకలమ్మా. సుఖంగా ఉన్న ప్రాణాన్ని చూసి ఓరవలేరు. అందుకే దేవుళ్ళని రాళ్లతో చేస్తారు. అదే మాట మళ్ళీ. మన ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ తల్లినే మొక్కేదాన్ని. వాళ్ళ కష్టాలు తీరడం నీకు మాత్రం తెలీదు? ఒకేళ నువ్వు అన్నట్టు ఆ పోలేరం ఉన్నా ఇతరులకి కోరితే బాగానే సాయం చేస్తుంది. కాని సొంతానికి కోరితేనే సెవిటితైపోద్ది. ఒకవేళ ఆ మనిషికి ఏమన్నా అవుతే మళ్ళీ ఈ జన్మలో నీకు పూలెట్టే యోగం ఉండదు. తిరుగు. వెళ్తానమ్మా. అమ్మా పోలేరమ్మ తల్లి, నా మళ్ళీ పసుపు కుంకాలు కాపాడు తల్లి. వెళ్ళొత్తా బాబు. విన్నాను మళ్ళీ. ఊరంతా నీకొచ్చిన కష్టాల గురించి మాట్లాడుకుంటున్నారు. మీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. పుట్టి పెరిగిన వాణ్ణి ఆదుకోలేని ఆ దేవుడు అసలు పుటకే లేని వాణ్ణి ఏం ఆదుకుంటాడు బాబు? అవును బాబు, నాకు అసలు మొగుడే లేడు. నాకు ఏ మగాడు తాళి కట్టలేదు బాబు. సాటి ఆడవాళ్లలో సులకన కాకూడదని నాకు నేనే కట్టుకున్న పసుపు తాడు బాబు ఇది. ఏం బాబు, ఆడే లేనప్పుడు యాడికెళ్తానన్నా? యాడికెళ్ళినా పర్వాలేదు బాబు, ఇక్కడ మాత్రం ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఉంటే నా పాడు నోరు ఊరుకోదు బాబు. నువ్వు చెప్పిన నిజం బయట పొక్కి ఆ నోట ఈ నోట జానకమ్మ చెవున పడితే ఆ తల్లి బతకలేదు బాబు. ఈ చేతులతో పెంచిన పూల మొక్క నా కళ్ళెదుటే పాడైపోతుంటే చూసి తట్టుకునే గుండె ధైర్యం నాకు లేదు బాబు. అందుకే వెళ్ళిపోతున్నా. నేను బతికుండగా ఈ పక్కకి రాను బాబు, ఈ ఊరు పక్కకి రాను. వెళతాను బాబు, వెళతాను. ఎంత మంచి మనసులున్న ఈ పల్లెటూరుకి రావటం నిజంగా నా అదృష్టం. అయ్యగారు, అయ్యగారు. ఏమిటప్పారో? అయ్యగారు లేరమ్మా? ఉన్నారు. ఏమిటిది? ఇదే అమ్మా, బ్రాంతి అమ్మా. అర్జెంటుగా తేరా అని పట్నం పంపారు. సర్లే, అక్కడ పెట్టాళ్ళు. అమ్మయ్యా, ఇది తెత్తుంటేనే గుండె దడదల్లాడింది. ఇది గుండెల్లోకి వెళ్తే ఇంకెట్టుంటుందో. ఏమండి, ఏమిటండి ఇది? బ్రాంది. ఏం కళ్ళు కనపట్లా? వీళ్ళ గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. ఎందుకని ఇలా మారిపోయారు? ఏనాడు లేనిది ఏమిటండి ఈ పాడలవాటు? ఏది మంచి అలవాటో ఏది పాడు అలవాటో తెలుసుకోవాల్సిన చిన్నపిల్లాడేం కాదు. నేను చెప్పిన పంచాయి. వీల్లేదు, మీరు తాగడానికి వీల్లేదు. ఈ నరకం నుంచి బయటపడాలన్నా, కాస్త కూస్తూ మనశ్శాంతిని పొందాలన్నా నాకిదే దిక్కు. ఎవరేం చేశారండి మిమ్మల్ని?
అసలు మీ మనసు ఎందుకు పాడుతుందో చెప్పొచ్చుగా. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను మిమ్మల్ని తాగనివ్వను. పోనండి, జానకి! పోనండి. జానకి! ఇవ్వండి. జానకి! ఇవ్వండి. డెవిల్! బేటీ, డాక్టర్ సాబ్, ఈ తల్వార్ ఖాన్ బతికుండగానే జానకి బేటీ మీద చేయి చేసుకున్నావు అంటే నా తడాకా ఏమిటో చూడాలనుకుంటున్నావు అన్నమాట. చెప్పు, బేటీని ఎందుకు కొట్టావు? నా భార్య నా ఇష్టం, అడిగే హక్కు ఎవరికి లేదు. అరే, సంవత్సరమైనా నిన్న నీ బంధం కంటే చిన్నప్పటి నుంచి పెంచిన నా బంధమే గొప్పది డాక్టర్. బేటీకి ఏదన్నా జరిగితే అడిగే హక్కు నాకెప్పుడూ ఉంటుంది. బాబా, ఇది మా ఇంటి విషయం, నువ్వు వెళ్ళు. చుప్ రహో బేటీ. నీ కంట తడి రానంత వరకే అది నీ ఇంటి విషయం. నీ కంట నీరు తిరిగితే అది ఈ ఊరంతా ఆలోచించాల్సిన విషయం. అంతలా ముద్దుగా పెంచుకున్న మీకు సంసారం ఎలా చేసుకోవాలో, భర్తను ఎలా చూసుకోవాలో నేర్పడం కూడా తెలియలేదా? ఏం జరిగింది బేటీ? చెప్పు బేటీ, ఏం జరిగింది? చెప్పమ్మా. బాబా, ఎప్పుడు నేను ఆయన తాగుడు మొదలెట్టారు. ఆ ఘోరం చూడలేక నేనే. అచ్చా అచ్చా, నీ అసలు రంగు ఇప్పుడు బయటపడింది. నీకు తాగుడు కూడా అలవాటు ఉందన్నమాట. తాగకుండా నా బేటీని కొట్టినవాడివి, రేపు తాగితే నా బేటీని ఇంట్లోంచే గెంటుతావు. రేపటిదాకా ఎందుకు, ఇప్పుడే గెలుతా. బేటీ, బేటీ, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నేను బ్రతికుండగా మళ్ళీ ఇంటి గడప తొక్కొద్దు. కావాలని మహాలక్ష్మి గడప దాటిపోమన్నాడు. మళ్ళీ నువ్వే కావాలని తనే కాళ్ళ వేళ్ళ పడే రోజు వస్తుంది. కన్నా బేటీ నాకు బరువు కాదమ్మా. పదమ్మా, మన ఇంటికి వెడదాం పద. ఆయన చూడకుండా నేను ఉండలేను బాబా. తలుపు తీయండి. జానకి, ఆకలిస్తుంది, అన్నం వడ్డించు. వడ్డిస్తున్నానండి, ఒక క్షణం. బేటీ, వస్తున్నా బాబా, ఆయనకి అన్నం వడ్డిస్తున్నాను. బేటీ, ఎవరికమ్మా ఈ భోజనం? ఆయనకి బాబా, ఆకలేస్తుంది, భోజనం పెట్టమన్నారు. బేటీ, ఏమిటమ్మా ఇది? నిజం బాబా, జానకి ఆకలేస్తుంది, అన్నం వడ్డించు అని ఆయన అన్న మాటలు నా చెవులారా విన్నాను. పట్నం బాబులకు ఆకలేస్తే అన్నపూర్ణ చేతి వడ్డన కోసం ఆగరమ్మా. ఈ నిజం ఆ డాక్టర్ బాబుని చూసి తెలుసుకున్నాను. ఆయన మహారాజులా తిని తిరుగుతున్నాడు. నువ్వు మాత్రం అన్నం నీళ్లు మాని హస్తమానం ఆయన్నే తలుచుకుంటూ చేతులారా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. ఆయనే అసహించుకున్నాక నేనెందుకు బ్రతకాలని అన్నం నీళ్లు మానుకున్నాను. ఆ చావు కూడా నా మీద అసహ్యం వేసింది కాబోలు నా దగ్గరకే రావడం లేదు. బేటీ, అవును బాబా, నా ఇంటి గడప తొక్కద్దని ఆయన వేసిన ఒట్టు నన్ను కట్టిపడేసింది. కళ్ళుండి ఆయన చూడలేని నేను జీవోత్సవంలా ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? అరే, ఏం మాట్లాడుతున్నావు బేటీ? కళ్ళు తెరవకుండానే కన్నవాళ్ళని పోగొట్టుకున్న నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచిందమ్మా ఈ ఊరు. ఆ డాక్టర్ బాబు వస్తాడు, నిన్ను చేసుకుంటాడు అని పెంచలేదే. మోసు తీరగానే ఆయన నిన్ను అసహించుకున్నంత మాత్రాన మా ప్రేమ తరగదమ్మా. మా బిడ్డ మాకు ఎప్పుడూ బరువు కాదు. కానీ ఈ బిడ్డ ఆడదు బాబా. నవమాసాల మోసి తల్లి, పెళ్లి చేసి తండ్రి తమ బరువును దించుకున్నా జీవితాంతం భరించేవాడు భర్త. ఆ దేవుడికి బరువైన ఆడదే ఈ భూమికి కూడా భారం అవుతుంది బాబా. నా జనక ఎలా ఉంది? బేటీని చూస్తే మీరు ఇప్పుడు గుర్తుపట్టారు సాబ్. మళ్ళీ మా జానకమ్మ అయిపోయింది. పెళ్లికి ముందు గలగలా నవ్వుతూ ఎలా ఉండేదో ఇప్పుడు అంతే. సాబ్, మీ గురించి ఉన్నవి లేనివి కల్పించి చెప్పాను. కథం, అసలు మీ ఊసే ఎత్తడం లేదు. వేళకింత తిని హాయిగా ఉంది. బేటీ గురించి మీరేం బెంగపడకండి సాబ్. నేను నిన్ను నాటకం ఆడమని కోరింది జానకి దగ్గర, కానీ నా దగ్గర కాదు. డాక్టర్ సాబ్, నా జానకి ఎలా ఉందో చెప్పనా? నా కోసం అన్నం నీళ్లు మానేసి అనుక్షణం నా గురించి ఆలోచిస్తూ
కంటికి మెట్టికి ఏకతారగా ఏడుస్తూ ఉంది. ఒకవైపు నేను వేసిన ఒట్టు కట్టిపడేస్తే మరోవైపు నేను కట్టిన తాళి ఎగతాళి చేస్తూ ఉంటే తట్టుకోలేక సతమతమైపోతూ ఉంది. బాబు, ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు బాబు? నీ కన్నీళ్ళే చెప్తున్నా. ఖాన్ భాయ్, నోటికైతే అబద్ధం ఆడటం తెలుసు కానీ కన్నీటికి ఆ శక్తి లేదు. అవును డాక్టర్ బాబు, మీకు కన్నీళ్ల బాధ తెలుసు, కట్టుకున్న భార్య బాధ తెలుసు. ఆ రెండింటినీ తట్టుకునే శక్తి మీకుంది, కానీ నాకంత శక్తి లేదు బాబు. నయం కాని జబ్బు మిమ్మల్ని చంపుతూ ఉంటే మీరు దూరం అయిపోయారన్న బాధతో నా బేటీ ఏ క్షణంలో ఏం చేస్తుందో తెలియకుండా ఉంది. మీ ఇద్దరి మధ్య కాలుతున్న కట్టిలా నేను మిగిలిపోయాను. నీ బాధ నాకు అర్థమైంది భాయ్. అయినా ఇంకా ఎంతో కాలం నీకు ఆ బాధ ఉండదు. రేపో మాపో నా బ్రతుకు శాశ్వతంగా తెరపడిపోతుంది. కనీసం ఆ తెరపడే వరకైనా నా నటన్ని కొనసాగిద్దామనుకున్నాను. కానీ కానీ కళ్ళు మూసినా తెరిచిన నా భార్య కనిపిస్తుంది భాయ్. నేను పోయేలోక ఒక్కసారి నా భార్యను చూడాలంది. ఒక్కసారి నా భార్యను చూడాలంది భాయ్. డాక్టర్ బాబు, యాలా, మీ బాధ చూడలేకపోతున్నాను. ఇప్పుడే వెళ్ళి జానకిని తీసుకొస్తాను. వద్దు భాయ్, జానకి నన్ను ఏ విధంగా చూస్తే గుండె పగిలిపోతుంది. నేను మీకు దూరమైన జానకి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నాటకాన్ని ప్రారంభించాం. దీన్ని ఇలాగే ముగిద్దాం. నన్ను ఇలా ఒంటరిగానే పోనీ భాయ్. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నేను బ్రతికుండగా మళ్ళీ ఇంటి గడప తొక్కద్దు. బాబా, ఆయన కబురు పంపితే వెళ్ళావు కదూ? ఆయన ఏమన్నారు? ఆయనకి నా మీద కోపం తగ్గిందా? నన్ను తీసుకురమ్మన్నారా? అసలు ఎంతకాలం ఎందుకు రాలేదని నా మీద కోపడ్డారు కదూ? ఎలా వెళ్తాను బాబా? ఆయనగా నన్ను రావద్దని ఒట్టేశారు. చెప్పు బాబా, ఏమన్నారు? ఏమిటమ్మా నువ్వు అనేది? ఎవరు కబురంపారు? నేను ఎక్కడికి వెళ్ళాను? అదేంటి బాబా, నువ్వు వస్తుంది ఆయన దగ్గర నుంచేగా? నేను డాక్టర్ బాబు ఇంటికి వెళ్తావా? బాలేదానివమ్మా, నేను ఆయన చూసే చాలా రోజులైంది. బాబా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు ఆయన నుంచి రావడం నేను కళ్ళారా చూశాను. బేటీ, ఎవరిని చూసి ఎవరనుకున్నావో? నేను ఆ ఇంటికి వెళ్ళలేదు. బాబా, ఆయన నన్ను కోపడినా బాధపడినా ఏమన్నారో అదన్నా కనీసం చెప్పు. యాహై బేటీ, నేను ఆ ఇంటికి వెళ్ళలేదు. అయితే నా మీద ఒట్టేసి చెప్పు. నీ మీద కాదమ్మా, నా మీదే ఒట్టేసుకుని చెప్తున్నాను. నేను ఆ ఇంటికి వెళ్ళలేదు. ఇప్పటికైనా నా మాట నమ్ముతావా? మరి నేను చూసింది? నీ కళ్ళు చెవులు నీ ఆధీనంలో ఉంటేగా మొన్న డాక్టర్ బాబు అన్నం పెట్టమని కేకేశాడన్నావు. ఇప్పుడు నేను ఆయన ఇంటి నుంచే వచ్చానంటున్నావు. ఇలా అస్తమానం అదే ఆలోచనలో ఉంటే ఏదో రోజు పిచ్చిదాని అయిపోతావమ్మా. నువ్వు అన్నట్టు పిచ్చిదానైనా బాగున్నావు. భార్యగా ఆయనకు దూరమైనా, రోగిగానైనా ఆయనకు దగ్గర అవుతాను. డాక్టర్ బాబు గారికి జబ్బు బాగా ముదిరిపోయిందట పిన్ని. మరి 4-5 రోజుల కంటే బతకడట. ఏమిటో పిన్ని, అనుకున్నాను సేపు లేదు. ఆ పిల్ల అదృష్టం. జానకమ్మకి ఇంకా తెలీదుగా. తెలిస్తే ఏమైనా ఉందా? యాకుదా, రంజాన్ నెలలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా పస్తులున్నాను. మొహరం నాడు కణకళ్లాడే నిప్పుల్లో నడిచాను. నడి సముద్రంలో ఉన్నా, నడవలేని రోగంతో ఉన్నా ప్రతి పూటాని నమాజ్ చేస్తూనే ఉన్నాను. కానీ ఏనాడు ఏ కోరిక కోరలేదు. ఈనాడు కోరితే తప్పకుండా తీరుస్తావన్న నమ్మకంతో కోరుతున్నాను. నాకు చావుని ప్రసాదించల్లా, నన్ను తీసుకుపో. అవునల్లా, బొట్టు కాటుక అంటే ఏమిటో తెలియని ఈ పఠాన్ గాడి దగ్గరికి వచ్చి ఆ చిట్టి తల్లి తిలకం దిద్దమని అడిగేది. వచ్చి రాని బొట్లు నేను పెడితే
వాటిని అద్దంలో చూసుకుని మురిసిపోయేది. చెరిగిపోతే మళ్ళీ మళ్ళీ అడిగి దిద్దించుకునేది. కానీ కొడికట్టిన దీపంలా ఉన్న ఆ డాక్టర్ బాబుని ఈ చీకటి రాత్రి కాటేయబోతోంది. తెల్లవారగానే సంఘం నిద్రలేచి నా బేటీ నుదుటి కుంకుమని శాశ్వతంగా చెరిపేస్తుంది. పసుపు కుంకాలనే ప్రాణంగా చూసుకునే నా బేటీని వాటికి దూరంగా తరిమేస్తుంది సమాజం. గలగల్లాడే గాజులతో నిండుగా ఉండే నా బేటీ చేతుల్ని బండకేసి కొడుతుంది మహిళా లోకం. ఆ డాక్టర్ బాబుని బతికించే శక్తి నీకు లేదు. నా బేటీని నలుగురు విధవరాల్ని చేస్తుంటే ఆపే శక్తి నాకు లేదు. ఈ చేతులతో పెంచిన నా బేటీ జీవితం నా కళ్ళ ముందే కాలిపోతుంటే నేను భరించలేను. అందుకే నన్ను చంపేయి. నింగి నేల చూస్తుండగానే నేను శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. వెంటాడే మరణానికి, వేటాడే కాలానికి, హారతి పట్టే ఆఖరి క్షణాల్లో ఉన్న అంచానికి తెల్లవారుతూ ఉంది. ఆ కథ తెల్లారిపోతుంది జానకి. ఇన్నాళ్ళు నా మనసు చంపుకుని నీ మనసు కష్టపెట్టినా ఈ ఆఖరి క్షణాల్లోనైనా నిన్ను కళ్ళారా చూసుకోవాలని నా మనసు ఆరాటపడుతుంది. అయినా నువ్వెలా వస్తావు? నేను బ్రతికుండగా మళ్ళీ ఇంటి గడప తొక్కకూడదని నేనే నిన్ను శాసించాను. నువ్వెలా వస్తావు? రాలేవు, రాకూడదు కూడా. ఎన్నాళ్ళు నీతో చెప్పకుండా దాచిన ఈ నిజాన్ని నేను బ్రతికుండగా నువ్వు తెలుసుకోలేకపోయినా కనీసం నేను పోయిన తర్వాతైనా తెలుసుకోవాలి. నా మీద ద్వేషంతో నువ్వు బ్రతకాలి. నువ్వు కలకాలం బ్రతకాలి. అప్పుడే నా ఆత్మకు శాంతి జానకి, అప్పుడే నా ఆత్మకు శాంతి. ఏమండి? పల్లెటూరు దాన్నని, అన్నం పుణ్యం ఎరగిన అమాయకురాలని తెలిసి కూడా ఎందుకండి నన్ను ఇంత మోసం చేశారు? నేనేం పాపం చేశారండి? నాకింత శిక్ష విధించారు. నువ్వు చనిపోకూడదని, నిండుగా 100 ఏళ్ళు బ్రతకాలనే జానకి. ఇంతేనండి మీరు నన్ను అర్థం చేసుకుంది? మీరే లేరని తెలిసాక నేను ప్రాణాలతో ఉంటానని మీరెలా అనుకున్నారండి? 7 అడుగుల బంధాన్ని ఎంత తేలిక అంచనా వేశారండి. అయినా నీ కంటి తడి పెడితేనే తట్టుకోలేని మీరు ఈ అగ్ని పర్వతాన్ని ఇంతకాలం గుండెల్లో ఎలా దాచుకోగలిగారండి?
నా కంటి వెలుగైన నువ్వు ఈ ఊరికే దీపమై శాశ్వత వెలుగుగా నిలిచిపోవాలని జానకి. మీరే కన్ను మూస్తే ఈ వెలుగు ఇంకెక్కడుంటుందండి? జానకి, దేవుడిచ్చిన జీవితాన్ని అంతం చేసుకునే హక్కు మానవుడికి లేదు. లేదు జానకి. నిజమే, కానీ భర్త పాదసేవ చేసుకునే హక్కు భార్యకుందండి. అది కూడా నాకు లేకుండా చేశారు ఎందుకండి? జానకి, పసుపు కుంకాలతో 100 ఏళ్ళు పచ్చగా సాగిపోవలసిన నీ జీవితాన్ని అర్ధాంతరంగా అన్యాయం చేసి వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమిస్తావు కదా? ఏమండి? జన్మ జన్మలకి నువ్వే నా భార్యవు కావాలని, అప్పుడైనా నీకు న్యాయం చేసే అవకాశం ఇవ్వమని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను జానకి. ఏమండి? ప్లీజ్, నువ్వు మాట్లాడద్దు, నన్ను మాత్రమే మాట్లాడి. నిన్ను ముత్తైదువులా నా ఇంటి మహాలక్ష్మిగా ఒకసారి చూసుకోవాలనుంది. ప్లీజ్, నా మాట కాదనుకో, ఒక్కసారి చూసుకోవాలి. ప్లీజ్ ప్లీజ్. అలాగేనండి, అలాగే. చాలా అందంగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు. కొత్త పెళ్లి కూతురులా ఉన్నావు. నువ్వు మన మొదటి రాత్రిన ఒక మధురమైన పాట పాడావే, ఒక్కసారి, ఒకే ఒక్కసారి వినాలనుంది. పాడవు, ఒక్కసారి పాట వినాలనుంది. బేటీ, బేటీ, ఓడిపోయావయ్యా భగవాన్, నువ్వే ఓడిపోయావు. లోకంలో ఎందరినో వేరు చేసినట్లే డాక్టర్ సాబుని ముందు తీసుకెళ్లిపోయి నా బేటీని ఒంటరి దాన్ని చేయాలనుకున్నావు, చూసి ఆనందించాలనుకున్నావు. బతికుండగా జబ్బు పేరుతో వీళ్ళిద్దరినీ కొంతకాలం వేరు చేయగలిగినా చావులో మాత్రం వీళ్ళని వేరు చేయలేకపోయావయ్యా. ఈ పుణ్య దంపతుల చేతిలో నువ్వే ఓడిపోయావయ్యా, ఓడిపోయావు.